Yeah, hi team. So I saw Prithvi, Basha, Madhuri, Venkatesh, Ayyappa, Vandana, all these guys. Um, so can we have introduction? Okay. Hello. Hello, నా వాయిస్ వినిపిస్తుందా? యా వినిపిస్తుంది. ఓకే. రాజా, మారుతి. ఓకే. అదే మీ గురించి ఒకసారి ఇంట్రడక్షన్ ఇస్తారా? అంటే జనరల్‌గా అంటే మీరేంటి? మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంటే ఏం అదే అంటే ఏం అంటే ఏ కంపెనీలో పనిచేస్తున్నారు అదైనా ఇవ్వగలుగుతారా? కంపెనీ అవసరం లేదు. లైక్ దేని మీద వర్క్ చేస్తున్నారనేది ఇవ్వండి సరిపోద్ది. ఎందుకంటే యాక్చువల్‌గా ఈ కోర్స్ తీసుకోవడానికంటే ముందు ఈ కోర్స్ దేనికనేది చెప్పగలుగుతాను నేను కూడా. ఓకే. పృథ్వీ? పృథ్వీ? Hi. యాహ్! Yeah. ఎవరు పృథ్వీనా? No. యాహ్! పృథ్వీ So చెప్పు. myself, Pradeep Teja. Yeah, I work as software engineer like past 5 years. So I'm looking for domain change. So after searching few courses, I come to know and um, I have seen few demos from you particularly, and so that I have contacted Wheeler Training. I'm just being here at the moment. ఓకే. పృథ్వీ. అంటే మీరు అంటే సాఫ్ట్‌వేర్‌లో ఏ సెగ్మెంట్‌లో ఉన్నారు? అంటే దేని మీద వర్క్ చేస్తున్నారు? ఓకే, నేను ప్యాకేజింగ్ అప్లికేషన్ ప్యాకేజింగ్ అనేసి డిప్లాయ్మెంట్స్ ఓకే. బిల్డ్ అండ్ రిలీజ్ సక్సెస్ మేనేజ్మెంట్‌లో పనిచేస్తున్నారైతే మీరు. ఏంటండి? బిల్డ్ అండ్ రిలీజ్ మేనేజ్మెంటా? లేదు. అది అంటే ఎలా చెప్పాలి, సిస్టమ్ అడ్మిన్ కింద ప్యాకేజెస్ మనం తీసుకొని డిప్లాయ్ చేస్తాం కదా. అంటే ప్యాచ్ మేనేజ్మెంట్. అంటే ప్యాచ్ మేనేజ్మెంట్ కాదు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, గూగుల్ క్రోమ్ ఆర్ ఎడ్జ్ ఇవన్నీ మోస్ట్ యూజింగ్ సాఫ్ట్వేర్స్ కదా, వెండర్స్ దగ్గర నుంచి తీసుకొని కస్టమైజ్ చేసి మనం డిప్లాయ్ చేస్తాం. ఓకే. ఓకే. సో అదనమాట. ఓకే. అంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అంటే యాక్చువల్‌గా మీరేమి అంటే మామూలుగా మనం డెవలప్ చేసే అప్లికేషన్ ప్యాకేజ్ చేయట్లేదు. మీరు ఆల్రెడీ థర్డ్ పార్టీ అప్లికేషన్ తీసుకొని దాన్ని కొంచెం కస్టమైజ్ చేసుకొని మన ఆర్గనైజేషన్ సరిపడగా సో దాన్ని డిప్లాయ్ చేస్తున్నారు. రైట్? కరెక్ట్. ఓకే. అంటే డిప్లాయ్ చేయడానికి ఏమైనా టూల్ వాడుతున్నారా? లేదంటే అన్ని సిస్టమ్స్‌లోనే డిప్లాయ్మెంట్ కి SCCM అనేసి అదే కదా! మైక్రోసాఫ్ట్ SCM ఉంటది కదా! సాఫ్ట్‌వేర్ కాన్ఫిగరేషన్ సెంటర్ మేనేజ్మెంట్. ఓకే. దట్స్ గుడ్ అయితే. కరెక్ట్. ఓకే. నైస్ అండి. అది. Hmm. సో అంటే అది ఆల్మోస్ట్ 5 ఇయర్స్ నుంచి చేస్తున్నారు అదే వర్క్. అదే 4.5 year to 5 అండి, 4+. ఓకే. ఓకే. అంటే మరి మీకు నెక్స్ట్ లెవెల్‌లో జనరల్‌గా ఇంట్యూన్ అని ఒక టూల్ ఉంటది కదా! మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ అది ఐడియా ఉందా? అవును కరెక్ట్. అదే ఇప్పుడు నేను కన్ఫ్యూజన్ లోనే ఉన్నాను, అది తీసుకుందామా లేకపోతే పూర్తి కంప్లీట్ గా ఇట్లా మారుదామా అనేసి. ఓకే. అంటే మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ కూడా బానే ఉంటది. అంటే దాని మీద కూడా ఐడియా ఉంది నాకు. జనరల్‌గా ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ఎలా అంటే MDM, MEM అంటే మొబైల్ డివైస్ మేనేజ్మెంట్, మొబైల్ అప్లికేషన్ మేనేజ్మెంట్ అపార్ట్ ఫ్రమ్ SCMతో పాటు ఈ యాడ్ ఆన్స్ కింద ఉంటాయి. అండ్ జనరల్‌గా అదే కదా! అంటే బేసిక్‌గా దాంట్లో ఏం చెప్పొచ్చు లేదంటే అంటే మోస్ట్‌లీ అంటే ఇప్పుడు అప్కమింగ్ అయితే ఇదే అన్నమాట. అంటే అప్కమింగ్ టెక్నాలజీ ఈ లైన్ లో. అంటే ఆడిటింగ్ సైడ్ లేదు ఇది డిప్లాయ్మెంట్ సైడ్ లో డివైస్ మేనేజ్మెంట్. ఇంట్యూన్ మైక్రోసాఫ్ట్ ఇంట్యూన్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్‌లీ ఎక్కువ మంది మైక్రోసాఫ్ట్ క్లయింట్‌కే వర్క్ చేస్తారు. అంటే మన విప్రోకి రిక్రూట్ అయినా లేదా ఏ కంపెనీకి రిక్రూట్ అయినా ఫైనల్‌గా వాళ్ళకే పనిచేసినట్టు ఉంటది. అంటే మేము ఆల్రెడీ కొంతమంది డిప్లాయ్ చేసాము. ఓకేనా? ఓకే. అంటే కాదు దానికి కొంచెం అంటే మీరు ఆల్రెడీ SCCM నేర్చుకున్నారు కాబట్టి కొద్దిగా రిలవెంట్. బట్ ఏంటంటే ఆటో పైలట్ మోడ్ అని లేదంటే అదే కదా ఆటో ప్యాచింగ్ అని సంథింగ్ చాలా కాన్సెప్ట్లు ఉంటాయి. బాగుంటది కానీ కొంచెం పెద్దది. అవును. అదే అంటే ప్రెసెంట్ అయితే అదే ఇంట్యూన్ సైడ్ వెళ్దామా, ప్రెసెంట్ అయితే రెండే ఉన్నాయి థాట్స్. ఇంట్యూన్ సైడ్ వెళ్దామా లేకపోతే ఇలాగా దీనిపైన మా ఫ్రెండ్స్ గానీ కొంతమంది ఐటీ చేసి దీనిపైన ఇల్లున్నారు. అవునవునా? ఓకే. సో అలా తెలిసింది. నేను కొన్ని డెమోస్ మీ స్పెషల్లీ భాను సార్ గారు, మీరు భాను గారు కదా, మీవే చూసాను. ఓకే. సరే. రాజ్ హలో. ఓకే.
పృథ్వీ అది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అంటే ఇది మారితే బాగానే ఉంటుంది. బేసిక్గా ఏంటంటే కొంచెం ఇంట్యూన్లో గట్ట ఏంటంటే కొంచెం హెవీ ప్రెజర్ ఉంటుంది. ఓకేనా, వెన్ కంపేర్ టు అవును అవును అవును. ఆడిటింగ్ సైడ్. ఎందుకంటే బేసిక్గా ఇంట్యూన్ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయిపోయింది అందరికి ఈ మధ్య. అండ్ డైరెక్ట్ ఇంట్యూన్ గా పడుతుంది వచ్చి. ఓకేనా, అవును కరెక్ట్. క్లౌడ్ ప్రొడక్ట్స్ అదే కూడా దానికి ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. అంటే ఇప్పుడు అజూర్ సెంటినల్ అని, అజూర్ ఏటీపీ డిఫెండర్ అని. ఓకేనా, ఇండియా కూడా దానికే కనెక్టెడ్ ఉంటాయి. ఓకేనా, సో బట్ ఎనీవే కరెక్ట్. మనకి ఇది ఆడిటింగ్ అయితే కొంచెం ఏంటంటే యాక్చువల్ కొంచెం అంటే కొంచెం ప్రశాంతమైన వర్కే. అండ్ ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా దీంట్లో కూడా మంచి కాన్సెప్ట్లు ఉంటాయి. అంటే రాను రాను ఇంకా బాగా ఎక్స్పెండ్ అవుతుంది. ఒక విధంగా ప్రాక్టికల్ గా అవును. చెప్పాలంటే సైబర్ సెక్యూరిటీ ఇనిషియల్ డేస్ లో జస్ట్ నెట్వర్క్ సెక్యూరిటీ, అంటే నెట్వర్క్ కాన్ఫిగర్ చేయడం అంటే ఫిజికల్ నెట్వర్క్. తర్వాత సైబర్ సెక్యూరిటీ బాగా ఎవాల్వ్ అయ్యి స్ప్లంక్ వచ్చి, స్ప్లంక్ తర్వాత ఇంకా రకరకాల జర్నీ వచ్చి ఇప్పుడు క్లౌడ్ వాళ్ళకని కూడా బాగా రన్ చేస్తున్నారు యాక్చువల్గా అయితే. ఓకే, అవును ఇది అప్కమింగ్ స్ట్రక్చర్ లోకి వస్తుంది బాగా. అంటే అంటే ఒకటే కాదు ఇది యాక్చువల్గా మన వాళ్ళు ఏమనుకుంటారంటే కొంతమంది సాక్స్ అని, కొంతమంది ఐటీజీసీ అని, ఇలా రకరకాల సరే యాక్చువల్గా ఒక 7-8 ఉంటాయి. ఈ 7-8 దీనికి సంబంధించినట్టు కన్సిడర్ చేయాలి మనం. ఓకేనా, ఓకే చెప్తాను అదే ఒకసారి డెమో చెప్తున్నప్పుడు చెప్తాను ఒకసారి. ఓకే అలా. నైస్ పృథ్వీ. నెక్స్ట్ ఇంకెవరున్నారు? మాధురి. సరే మేడం, మీరు ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? Hello, Andy. I'm Yeah, working as a software test engineer. I'm having 3+ years of experience. So, Okay. demo interested unde roju. So, I plan to attend this demo today. ఓకే మేడం. అంటే మీరు టెస్టింగ్ లోనే ఉన్నారు కదా. అంటే జనరల్ టెస్టింగ్ వాళ్ళు ఎక్కువ సెలీనియం టెస్టింగ్ లేదంటే టాస్క్ అంటే ఇలాంటి మైగ్రేట్ అవుతారు కదా. అంటే మీరు అంటే దీన్ని ఎలా చూస్ చేద్దాం అనుకుంటున్నారు అంటే జనరల్ గా కట్ చేసి? One of my friend asked Okay. me to join. So, అది ఇంట్రెస్ట్ ఉండే నాకు. సో, అందుకే జాయిన్ అయ్యాను. ఓకే మేడం. అయితే జనరల్గా మన దాంట్లో కూడా యాక్చువల్గా ఒక పార్ట్ ఉంటుంది. ఐటీ ఏసీ అని ఒక పార్ట్ ఉంటుంది యాక్చువల్గా. అంటే ఐటీ అప్లికేషన్ కంట్రోల్స్ అని ఉంటాయి. ఆ అప్లికేషన్ కంట్రోల్స్ కొద్దిగా టెస్టింగ్ రిలేటెడ్ ఉంటుంది. ఈవెన్ మనం ఆడిటింగ్ చేసేది కూడా ఫస్ట్ టెస్టింగ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. సో మీకు వ్యాలిడేషన్, వెరిఫికేషన్ అనేది మీకు ఐడియా ఉంటుంది కదా. అంటే టెస్టింగ్ కాబట్టి మీరు ఇంకా రకరకాల టెస్టింగ్ చేస్తారు. రిగ్రెషన్ అని, లేదంటే శానిటీ అని. ఓకే, అవునవును. సో అండ్ ఇంకొకటి అదే బ్లాక్ బాక్స్ టెస్టింగ్ మీరు చేసి జనరల్గా. సో అంటే అదంతా అది మంచి కాన్సెప్ట్లే. బట్ ఆడిటింగ్ మీకు కొంచెం దగ్గరగా ఉంటుంది. బేసిక్ ఏంటంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ అంటే మీకు అక్కడ అప్లికేషన్ ఇచ్చేసి అప్లికేషన్ లో స్క్రీన్ మీద కనపడే దాన్ని వ్యాలిడేట్ చేయమంటారు. అది మామూలుగా యూఐ టెస్టింగ్ లేదంటే లిటిల్ బిట్ ఆఫ్ ఫంక్షనల్ టెస్టింగ్. సో ఇక్కడ కూడా మనకి అంటే బేసిక్ అది మీకు సిస్టమ్ ముందు కనపడుతుంది. ఇక్కడైతే ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని సో ఆ ఎవిడెన్స్ ప్రకారం ఉన్నాయో లేదో వెరిఫై చేస్తారు అనమాట. ఇది వన్ కైండ్ ఆఫ్ టెస్టింగే. లేదంటే మనం ఏంటంటే ఒక ఇయర్కి ఒకసారి లేదంటే 6 months ఒకసారి చేస్తాం కాబట్టి దీన్ని ఆడిటింగ్ అంటాం అంతే. ఓకే 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 మేడం, దట్స్ గుడ్. అయితే నెక్స్ట్ వెంకటేష్. థ్యాంక్స్ మేడం. అండి యా వెంకటేష్ చెప్పాలి. నేను యాక్చువల్గా వేరే ఫీల్డ్ ఉన్నాను, జిఐఎస్ లో ఉన్నాను. జిఐఎస్ ఓకే ఓకే గుడ్. అయితే ఆటో క్యాడ్ వర్క్ జిఐఎస్. ఓకే గుడ్. అయితే సో అందులో క్వాలిటీ చెకింగ్, క్వాలిటీ అస్యూరెన్స్ చాలా రోజులు చేశాను. గుడ్. దీని అంటే నాకు ఆడిటింగ్ పైన కొంచెం ఐడియా ఉంది. ఎప్పుడైనా ఎక్స్టర్నల్ ఆడిటింగ్ జరిగే ముందు ఇంటర్నల్ గా మాకు చెప్పేవాళ్ళు, చూసుకోండి ప్రాసెస్, చెక్ లిస్ట్ ప్రాసెస్ అయితే కరెక్ట్ ఫాలో అవుతున్నారా లేదా అని. అయితే నేను ఫీల్డ్ చేంజ్ అవుదామని అనుకునేటప్పుడు చూశాను వేరే ఎస్ఏపి చూశాను. అవి అయితే ఒక 3-4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే కొంచెం అంత తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి కదా. రైట్ రైట్ రైట్. అంటే మీరు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అంటే మీరు ఎంతకాలం నుంచి చేస్తున్నారు? నేను యాక్చువల్గా 20 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆ ఫీల్డ్ లో. కాకపోతే నాకు అందులో గ్రోత్ లేదు, కంప్లీట్ గా చేంజ్ అయిపోవాలి అని నేను యాక్చువల్గా ఓన్ బిజినెస్ ఏదైనా ట్రై చేద్దామని మానేశాను. సరే మళ్ళీ బిజినెస్ సెట్ అవుతుందా, ఈ లోపు అయితే వేరే జాబ్ ఉండాలి కదా అని మళ్ళీ ఎస్ఏపి అవి ఇట్లా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను ప్రస్తుతం. నేను జిఎస్ఏ చేస్తూ ఇది ట్రై చేస్తుంటే నాకు వేరే వాటికన్నా ఇది కొంచెం ఐటీ చేసి నాకు కొంచెం ఎక్సెల్ మీద ఐడియా ఉంది. గుడ్. అయితే ఇందులో కూడా ఎక్సెల్ వాడాలి కంపల్సరీ మనం కూడా. వీలుకప్ ఒకటిని ఓకేనా, జనరల్ వీలుకప్ సంథింగ్ రిలేటెడ్ టు అదేంది కదా, అంటే డూప్లికేట్ రికర్షన్. అవి ఓకే అండి. వీలుకప్, పివోట్ టేబుల్స్, ఎక్సెల్ రెగ్యులర్ గా వాడుతుంటాను. అది మోర్ దాన్ ఎనఫ్ అండి మనకి.
ఎక్సెల్ రెగ్యులర్ గా వాడుతుంటాను. కమ్యూనికేషన్ కూడా ఓకే. నేను ఎక్కువ క్లయింట్స్ తోని, ఇంటర్నల్ మేనేజర్స్ తోని ఎక్కువ రెగ్యులర్ గా అటెండ్ అవుతుంటాను. సో ఓకే. ఓకే. నాకేంటంటే కొంచెం ఇది కొంచెం ఈజీగా సెట్ అవుద్దేమో అనిపించింది. వేరే సాఫ్ట్వేర్ అంటే రెగ్యులర్ గా అప్డేట్ అవుతూనే ఉండాలి కదా. సో దానికి ఓకే. అది ఫ్యాక్ట్ రియల్‌గా. బేసిక్‌గా ఏంటంటే ఇందులో మనకి అంటే మా దగ్గర కూడా కొంతమంది అదే ఈ జీఐఎస్ అంటే ప్రాసెస్‌ల మీద పనిచేసేవాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్ జీఐఎస్ కాదులే. జీఐఎస్ మీద పనిచేసేవాళ్ళు లేదంటే ఫైనాన్షియల్ ఇప్పుడు మన దగ్గర కొంతమంది సంథింగ్ లైక్ డెలైట్‌లో పనిచేసే ఒక అమ్మాయి ఉంది. ఓకేనా. ముందు ఆర్ఎంఎస్ఐ అని ఒకటి ఉంటుంది మీది జనరల్‌గా. ఆర్ఎంఎస్ఐ నుంచి వచ్చినోళ్ళు లేదంటే కొంతమంది జెన్‌పాక్‌లో పనిచేస్తారు. వీళ్ళంతా ప్రాసెస్ మీద పనిచేస్తూ ఉంటారు కదా! సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్సెల్ మీద ఐడియా ఉంటది. అండ్ ఇంకోటి ఏంటంటే మన కైండ్ ఆఫ్ రికన్సిలియేషన్ అని లేదంటే ఆడిటింగ్ అనేది కొంచెం దగ్గరలోనే ఉంటది ఆళ్ళకి. ఓకేనా. సో అది మీకు యాడానే ఇబ్బంది ఏం లేదు. అండ్ మీకు ఆల్రెడీ ఎక్సెల్ అది లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సెల్‌లే ఎక్కువది కూడా వాడము. మనకొకటి ఎక్సెల్ దీంట్లో ఏంటంటే మీరు చెప్పిన పాయింట్‌లో మనం కంపల్సరీ మనకుండేది ఏంటంటే ప్రాసెస్ అండ్ కంపల్సరీ ప్రాసెస్‌లు తెలుసుకోవాలి. ప్రాసెస్ తెలుసుకొని ప్రాసెస్‌కుండే రిస్క్ ఏంటి? ఆ రిస్క్‌కి మనం ఏం కంట్రోల్ డిఫైన్ చేస్తున్నాము? ఆ కంట్రోల్ అర్థమైంది కదా! మనం ఎలా టెస్ట్ చేయాలి? ఎలా ఆడిట్ చేయాలనేది తెలుసుకోవాలి ఇందులో కూడా. ఓకే. అదే అవి మనకు రెగ్యులర్ కరెక్టివ్ యాక్షన్స్, ప్రివెంటివ్ యాక్షన్స్ ఏం తీసుకోవాలి ఏంటి అని రైట్. అవి రైట్. కరెక్టే. కరెక్టే. కరెక్టివ్ యాక్షన్స్ లేదంటే కరెక్టివ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి మన దాంట్లో. ప్రివెంటివ్ కంట్రోల్స్, కరెక్టివ్ ప్రివెంటివ్ అండ్ సో రైట్. అది నేను క్వాలిటీ అష్యూరెన్స్ లో చేశాను కాబట్టి కింద ప్రొడక్షన్ వాళ్ళని క్యూసీ వాళ్ళకు మేము ఆడిటింగ్ చేసేవాళ్ళం వాళ్ళని. మేము అంటే మీరు ఇంతకు ముందు 9001 ఐఎస్ఓ 9001 మీద పనిచేసేవారా ఓ విధంగా? అయితే 9001 కాకపోతే స్టాండర్డ్ గా టీఎంఎస్ అంటారు జనరల్‌గా క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అని అంటారు అన్నమాట వాళ్ళని. అవునవును. క్వాలిటీ మేనేజ్మెంట్ అంటే మేము ఇంటర్నల్ గా జిఐఎస్ రిలేటెడ్ ఈ ప్రొడక్ట్ క్లయింట్ కి పంపించే ముందు ఈ రైట్. ప్రొడక్షన్ మేము ఇంటర్నల్ గా చెక్ చేసేవాళ్ళం. లైక్ క్లయింట్ లాగా ఎండ్ క్లయింట్ లాగా మేము చెక్ చేసి ఓకే. సో డేటా రిజెక్ట్ అయింది అనుకోండి, వాళ్ళకి నెక్స్ట్ మీరు ఈ డేటా రిజెక్ట్ చేసాం కదా, దీనికి మీరు కంట్రోల్ ఏం తీసుకుంటున్నారు ఏంటి, సో మళ్ళీ నెక్స్ట్ డేటా వచ్చే ముందు మీరు కరెక్ట్ గా యాక్షన్స్ తీసుకున్నారా ఏంటి, మీ కరెక్టివ్ యాక్షన్స్ ఏంటి అని వాళ్ళను ఇంటర్నల్ గా మేము ఆడిటింగ్ చేసేవాళ్ళం. ప్లస్ ఈ కంపెనీ సర్టిఫికేషన్స్ కూడా ఎక్స్టర్నల్ ఆడిటింగ్ ముందు మాకు చెప్పేవాళ్ళు. ఇంటర్నల్ గా ప్రొడక్షన్ టీమ్కి వెళ్ళి చెక్ చేయండి ఒకసారి వాళ్ళ ప్రాసెస్ ఎలా ఉంది, కరెక్ట్ ఫాలో అవుతున్నారా లేదా. కరెక్ట్. ఇంతకుముందు ఎక్స్టర్నల్ ఆడిటింగ్ లో మనకి ఇవి రిమార్క్స్ పెట్టారు వాళ్ళు, అవన్నీ ఇప్పుడు కరెక్టివ్ చేసుకున్నామా లేదా అలా అవన్నీ కొంచెం ఐడియా ఉంది నాకు. గుడ్. అయితే. అది ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్ అండి. అంటే మీరు ఆల్మోస్ట్ అంటే నాకు తెలిసి నేను చెప్పాను మీకేం మరీ కొత్తగా అనిపించవు. ఓకేనా. కాదంటే మనకు కొంచెం ఐటీ రిలేటెడ్ ప్రాసెస్‌ల మీద చెప్తాను. నాకు తెలిసి మీరైతే ఇన్‌పుట్ వాలిడేషన్ అట్ల మీద కూడా చేసినట్టున్నారు. జనరల్‌గా ఏంటంటే అయితే అప్లికేషన్ కంట్రోల్స్ మీద మీకు ఆల్రెడీ బాగా ఉంది. మీరు ఆల్రెడీ ఎస్క్యూఎల్ అది అనుకున్నాను కానీ ఎస్క్యూఎల్ అంటే ఒకదానితో వర్కౌట్ అవ్వట్లేదు. మళ్ళీ దాంతో పాటు ఇంకోటి పవర్ బిఐ కానీ ఎస్క్యూఎల్ అట్లా ఒకటి రెండు ఉండాలి కదా. సో ఇది అసలు మీరు ఎస్‌క్యూఎల్ వెరీ బేసిక్ స్టెప్ అండి యాక్చువల్‌గా. అంటే జనరల్‌గా మీరు డేటా ఇంజినియర్ సైడ్ గాని, డేటా అనలిస్ట్ సైడ్ గాని ఎళ్ళాలంటే అంటే మనకి పవర్ బిఐ, టాబ్‌లు ఇలాంటి ఈట్లికనమాట. జనరల్‌గా ఎలా ఉంటదంటే యాక్చువల్‌గా వాళ్ళు కంపల్సరీ ఏమంటారు దాన్ని డేటా విజువలైజేషన్, డేటా యొక్క బిహేవియర్ ఏంటి? అంటే డేటా కూడా రకరకాల సోర్సెస్ నుంచి వస్తది. కొంతమందికి సేల్స్ ఫోర్స్ నుంచి వస్తది. కొంతమంది ఎస్‌ఏపీ నుంచి వస్తది. కొంతమందేమో సర్వీస్ నౌ నుంచి వస్తది. లేదంటే కొంతమందికి ఆళ్ళ ఓన్ డేటాబేస్‌లు ఉంటాయి. మ్యాంగో డేటాబేస్ రకరకాల డేటాబేస్‌ల నుంచి తెచ్చుకొని దాన్ని మళ్ళీ క్లీన్ చేసుకొని ఈటీఎల్ ప్రాసెస్ అని ఒకటి ఉంటదన్నమాట దానికి కూడా. దాన్ని చేసిన తర్వాత రిపోర్ట్ రెడీ చేయాలి. కొంచెం లెంథీ ప్రాసెస్. ఆహ్, మంచి సబ్జెక్టే కానీ లెంథీ. టూ మచ్ లెంథీ అది. అవన్నీ ఐడియా ఉన్నాయి. ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫర్ కూడా అవన్నీ నాకు రైట్. ఈటీఎల్ రైట్. ఎస్క్యూఎల్ ప్లస్ పవర్ బిఐ ప్లస్ ఇవి ఎస్ఏపి ఇవన్నీ ఒక లెవెల్ వరకు వచ్చి ఆగిపోయాను అంతే. అవి ఫర్దర్ గా ఎక్స్ప్లోర్ చేయాలి అంతే. రైట్. అంటే రియల్ టైమ్‌లో ఎలా ఉంటదంటే అండి యాక్చువల్‌గా మనకి డేటా అంత క్లియర్‌గా చెప్పడు. వాళ్ళు సింపుల్‌గా ఏం చెప్తారంటే ఆల్రెడీ అంటే నేను పవర్ బిఐ మీద మా స్టూడెంట్లు ఉండేవారు కదా! జనరల్‌గా ఏం చేసేవాళ్ళంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిపోర్ట్‌లో డేటా సోర్స్ తీసుకొని దాని నుంచే మానిప్యులేట్ చేయండి అనేవారు. సో, అది అంటే కొంచెం ఫస్ట్ ఎళ్ళినోళ్ళకి అదొక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంటది. లేదంటే ఎస్‌క్యూఎల్ నేర్చుకుంటే అది ఇంక అంతకంటే మంచిదే. ఇందులో గ్రోత్ ఎలా ఉంటుందో డౌట్ ఉందండి. ఇప్పుడు ఐటీజీసీలోకి వస్తే ఇది కోడింగ్ అది ఏమి ఉండదు కదా, గ్రోత్ ఎలా ఉంటుంది ఫ్యూచర్ లో అని డౌట్ ఉంది. జనరల్‌గా ఏంటంటే అండి ఇది కొద్దిగా ఓ విధంగా చెప్పాలంటే ఇదివరకు జీఆర్‌సీ ఉండేది ఎక్కువ. అంటే గవర్నెన్స్, రిస్క్, కంప్లయన్స్ ఓకేనా. సో, ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే కంపల్సరీ ప్రతి కంపెనీలు ఈ స్టాండర్డ్స్ అన్నీ ఫాలో అవ్వాలి. ఈ ఫ్రేమ్‌వర్క్ ఫాలో అవ్వాలి. అర్థమైంది కదా! ఈ ఈ కరోనా తర్వాత కొంచెం రైట్. ఈ కంప్లయన్స్‌లు ఫాలో అవ్వాలని కొన్ని అంటే స్ట్రిక్ట్ చేశారు బాగా. ఓకే. అంటే బేసిక్‌గా డేటా అంతా కంపల్సరీ అంటే డేటానే బిజినెస్ ఇంక అందరికిని.
అవును. సో ఈ కేవలం డేటాని బిజినెస్ అయ్యేటప్పటికి డేటా రిలేటెడ్ కంట్రోల్స్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెంచారు. ఓకే. అవును. అందుకని బేసిక్‌గా ఇప్పుడు నేను సపోజ్ ఫోర్డోడ్ ఉన్నాడనుకోండి ఇప్పుడు. సపోజ్ ఏదైనా క్యాప్ జెమినీకో లేదంటే కాగ్నిజెంట్‌కో వాడు అంటే వాడి ఐటీ రిలేటెడ్ ప్రాసెస్‌లు ఇవ్వాలనుకోండి. కంపల్సరీ వాడు సర్టిఫికేషన్‌లు అడుగుతున్నాడు అందరిని. అంటే మీరు అవును. ఆడిటింగ్ చేసారా? ఆడిటింగ్ చేసిన రిపోర్ట్ ఇవ్వండి అని అడుగుతాడు. ఓకేనా? అవునండి. అలాంటివి ఉంటున్నాయన్నమాట. అందుకని ఈ మధ్య బాగా పెరిగింది. ఇప్పుడు కొత్తగా ఎవరైనా స్టార్టప్ పెట్టారనుకోండి. ఇప్పుడు వాడిని నమ్మి ఎవరు బిజినెస్ ఇస్తారు రియల్‌గా? వాడిని నమ్మి మనం డేటా ఇవ్వగలమా? ఇవ్వలేము. ఎవరు డేటా ఇవ్వలేరు. వాళ్ళేం చేయాలి కంపల్సరీ ఏదో ఒక సర్టిఫికేషన్‌లు తెచ్చుకుంటే అంటే ఈ ఆడిటింగ్ సర్టిఫికేషన్‌లు కొన్ని తెచ్చుకుంటే అట్‌లీస్ట్ కొద్దిగానే ట్రస్ట్ చేయొచ్చు మనం వాళ్ళని. ఓకేనా? కరెక్ట్. సో, అందుకని ఏంటంటే ఈ మధ్య కంపెనీలు కంపల్సరీ ఆడిటింగ్‌కి ఎళ్ళాల్సొస్తుంది. నేను మొన్న రీసెంట్‌గా ఒక ఇన్ఫర్మేషన్ కూడా విన్నాను. యాక్చువల్‌గా కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ లేదంటే ఫార్మా రిలేటెడ్ కంపెనీస్ ఉంటాయి కదండీ. ఓకే. వాళ్ళు ఇదివరకు అంటే ఇండియాలో ఉండేవాళ్ళు. ఇండియాలో ఉండేవాళ్ళు మోస్ట్‌లీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌కి ఎళ్ళరు. రెగ్యులర్‌గా ఎళ్ళరు అసలు వాళ్ళు. ఈ మధ్య మన ఇండియన్ కంపెనీస్ కూడా సంథింగ్ లైక్ గోద్రేజ్ వాళ్ళు లేదంటే ఇలా వేరే కంపెనీ వాళ్ళు వాళ్ళు కూడా స్టాండర్డ్స్‌కెళ్తున్నారంట. ఓకేనా. సో, అంటే ఇంకా పెరుగుతది. మార్కెట్ అయితే బీభత్సంగా పెరుగుతది. ఓకేనా. దానికి తగ్గట్టుగానే దాని రిలేటెడ్ డిజిగ్నేషన్స్ అన్ని ఆటోమేటిక్‌గా ఎస్టాబ్లిష్ అవుతాయి. ఓకే. అదే. అంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ జాబు. మేక్ ష్యూర్ దట్ మనం కొద్దిగా మనం ఇప్పుడు డేటా తీసుకోవాలంటే, ఎవిడెన్స్‌లు తీసుకోవాలంటే ఆహ్, అక్కడికెళ్ళిన తర్వాత ఆ రిలేటెడ్ కంపెనీ రిలేటెడ్ కాంటాక్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం బాగా ఇంటరాక్ట్ అవ్వగలగాలి. ఇది కూడా ఒక బేసిక్ రిక్వైర్మెంట్ మనకి. ఓకే. యాహ్! గుడ్ అయితే. థాంక్స్ వెంకటేష్. ఓకేనా. యాహ్! రిమైనింగ్ లైక్ అయ్యప్ప? ఆహ్, యాహ్! అదే అండి. అయ్యప్ప. చెప్పండి అయ్యప్ప. యాహ్! సో, నేను యాక్చువల్ ప్రొడక్షన్ సపోర్ట్ సైడ్ వర్క్ చేస్తున్నాను. ఆహా! ఓకే. అంటే అప్లికేషన్ ప్రొడక్షనా? లేదంటే మామూలుగా అప్లికేషన్ ప్రొడక్షన్ సపోర్ట్. సో, ఓకే. 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్. అబ్బో! ఓకే. అంటే సో, మీరేమైనా టూల్ వాడుతున్నారా? ఇప్పుడు మామూలుగా ఏదైనా టూల్స్ వాడుతున్నారా? టూల్స్ అంటే అక్కడ డిఫరెంట్ అప్లికేషన్స్ డిఫరెంట్ ఉంటాయి. కొన్ని ఓకే. రిపోర్టింగ్ ఉంటాయి. ఒకటి టాబ్లూ, కాగ్నోస్ యూజ్ చేస్తాం. ఓకే. మామూలుగా అంటే నాది ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీ అది. సో, ఓకే. గుడ్ అయితే. ట్రేడింగ్ రిలేటెడ్ అలాంటివి ఉంటాయి కాబట్టి ఓకే. సపోర్ట్ ఆ! అప్లికేషన్ ప్రొడక్షన్ సపోర్ట్. సో, ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా ఏందంటే ప్రాసెస్ ఓరియెంటెడ్ అది ఇవన్నీ టెక్నాలజీ ఓరియెంటెడ్ కదా! సపోర్ట్ ఆ! గాని, డెవలప్‌మెంట్ ఇవన్నీ. సో, ఆ! ప్రాసెస్ ఓరియెంటెడ్ సైడ్ వెళ్దామని యాక్చువల్‌గా నేను చూసిన దాంట్లో జీఆర్‌సీ ఒకటి యాక్చువల్‌గా బానే ఉంది. రిస్క్ మేనేజ్‌మెంట్ ఇవి. అవును. లేపోతే ఇది ఆడిటింగ్ ఉంది. సో, నాకు ఆడిటింగ్ అంటే ఇంట్రెస్ట్. సో, ఎందుకంటే నాకు ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్, ప్రాబ్లమ్ మేనేజ్‌మెంట్ వీటి తర్వాత యాక్సెస్ ఇవి కూడా ఉంటాయి కదా! యాక్సెస్ మేనేజ్‌మెంట్ అనేది. ఎక్సలెంట్. ఆల్రెడీ అది సో, కంపల్సరీ నేర్చుకున్న ప్రాసెస్. రైట్. సో, యాక్చువల్‌గా ఏందంటే ప్రొడక్షన్ సపోర్ట్ ఎలాంటి దగ్గర కూడా ఏందంటే డెవ్‌కి, ప్రొడక్షన్‌కి వీళ్ళకి సెగ్రిగేషన్ ఉండాలి కంపల్సరీ. సో, యెస్. యాక్సెస్ లెవెల్స్‌లో. సో, అవన్నీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇంకా కొంచెం డీప్‌గా నేర్చుకుంటే ఇది బాగుంటది ఇంట్రెస్ట్ అని చెప్పి ఇంకా ఐటీజీసీ అది ఆడిటింగ్ సైడ్ వద్దామని చూస్ ఓకే. చేస్తున్నాను. మీరు ఆల్రెడీ అంటే నాకు తెలిసి మీరు యాక్సెస్ మేనేజ్‌మెంట్, చేంజ్ మేనేజ్‌మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్, బ్యాకప్ అండ్ ఐడియా ఉంది. ఆపరేషన్స్ ఇలాంటిట్లి మీద ఆల్రెడీ చేంజ్ కొంచెం ఐడియా మేనేజ్‌మెంట్ తక్కువ ఉంది గానీ ప్రాబ్లమ్ మేనేజ్‌మెంట్, ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్, యాక్సెస్ హ్మ్. మేనేజ్‌మెంట్ ఐడియా ఉంది. రైట్. అయితే ఇంకా సూపర్ అయితే. అయితే ఆల్రెడీ మీరు కొన్ని ప్రాసెస్‌లు కొంచెం ఐడియా ఉన్నట్టే. మనం జస్ట్ దాని రిలేటెడ్ కంట్రోల్ మీద వర్కౌట్ ఐడియా తెచ్చుకుంటే యాహ్! కంట్రోల్ అది మెయిన్ కంట్రోల్స్ అంటే యాక్సెస్ పార్ట్ అయితే నాకు కొంచెం ఐడియా ఉంది. ఎందుకంటే మా కంపెనీలో కూడా ఇంట్రొడ్యూస్ చేశారు 5, 6 ఇయర్స్ బ్యాక్. ఇంతకుముందు యాక్సెస్‌లు అటెండెడ్ ఉండేవి. ఇప్పుడు అలా సెగ్రిగేట్ లేకుండా చేసారా? ఎలివేటెడ్ రోల్స్ అని రైట్. సెగ్రిగేట్ చేస్తారన్నమాట కంపల్సరీ. ఓకే. అవన్నీ ఆడిటింగ్ వస్తాయి మనకి ఇంటర్నల్‌గా. అవన్నీ రైట్. మేము చేసి పంపించడం అన్నీ ఉంటాయి. ఓకే. ఇంటర్నల్ సూపర్. ఆడిటింగ్ అవి. ఈ రోజు ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు యాక్చువల్‌గా మన దగ్గర నుంచి. ఆ అబ్బాయికి ఈరోజు ఒకటే అంటే జనరల్‌గా ఏమి ఇచ్చారంటే ఎక్సెల్ షీట్ ఇచ్చారు. అదేం హుహు. ఎక్సెల్ షీట్ అంటే యాక్సెస్ మేనేజ్‌మెంట్ రిలేటెడ్ ఎక్సెల్ షీట్. మనోడిని ఓకే. ఏమడిగారంటే జనరల్‌గా అంటే ఫస్ట్ పార్ట్ కింద ఏం చేశారంటే ఎవరెవరికైతే 2 రోల్స్ ఉన్నాయో అంటే హ్మ్. ఏ యూజర్‌కైతే 2 రోల్స్ ఉన్నాయో ఎందుకు 2 రోల్స్ ఉన్నాయి? ఆ 2 రోల్స్‌కి ఓకే. జస్టిఫికేషన్ మెయిల్స్ పంపించమని అంటే అడగమని కరెక్టే. అంటే ఇప్పుడు రీడ్ అని, రీడ్ రైట్ అని ఇలా డిఫరెంట్ రోల్స్ మీరు ఉంటాయి. ఇందాక అన్నారు కదా! డెవలప్‌మెంట్‌లో ఉన్న వాళ్ళకి ప్రొడక్షన్‌లో అసలు అవును. రీడ్ యాక్సెస్ ఆహ్, రైట్ అంటే యాక్సెస్ ఉండదు. రీడ్ యాక్సెస్ ప్రొడక్షన్ వాళ్ళకి లోవర్ లేన్ ఉండకూడదు. డెవ్ వాళ్ళకి ప్రొడక్షన్ ఉండకూడదు యాక్చువల్‌గా. ఎన్విరాన్మెంట్ స్పెసిఫిక్‌గా ఎవరి అవును. క్యాలిక్యులేషన్ కంట్రోల్స్ ఉంటాయి. లైక్ నైస్ అయితే మీకు ఆల్రెడీ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ కాన్సెప్ట్ కరెక్ట్‌గా అర్థమైపోయినట్టే ఇంకా. ఓకే. అది నైస్. కొంచెం డీప్‌గా నేర్చుకోవాలని. డెఫినెట్‌లీ. ఓకే. యాహ్! అంటే ఇప్పుడు మనం చెప్పేటప్పుడు కూడా మొత్తం అంటే చెప్తానులే ఇప్పుడు మనం మొదలెడతాం కదా! ఇంకా నెక్స్ట్ ఓకే చెప్పా.
ఐ గాట్ యా ఇట్. యా మీకైతే ఆల్రెడీ కొంచెం అడ్వాన్స్డ్‌గానే ఉన్నారు కంపేర్ టు కొంతమంది పీపుల్‌తో పోలిస్తే. థ్యాంక్ యూ. యాహ్! రైట్. వసారి వాసారి. ఓకే. ప్రతిభ. Hi, this is Pratibha Vasari. యాహ్! మేడం. ప్రతిభ వాసారి. యాహ్! Yeah, see, I have overall 7.5 years experience, but గుడ్. currently I don't have job. So I worked in different streams. See, ఓకే. 1.9 year is related to IT and remaining is non-IT. So there I worked Genpact as a admin. I worked as one of the client for admin. There ఓకే. we used some PLM tools like that, and I process the cards. And ఓకే. somehow with the PLM tool, I do some audits like that. And ఓకే. Cognizant also for Microsoft client, I did the auditing kind of thing using Cosmic tool. So ఓకే. then I thought there is no growth in that. So ఓకే. literally I shifted to IT. So one of the person they suggested as talent ETL. అబ్బో! అది ETL చాలా is పెద్ద okay, yeah, but talent somehow it is there is no market. Initially it was okay, but coming the days, it was somewhat difficult యెస్. when I shifted to big data. ఓకే. So ఓకే. for my knowledge, so it is not suitable for me. So I quit my job. I'm searching the programs and related my subjects. So ఓకే. గుడ్ మేడం. అంటే మీకు this మీరు ఆల్రెడీ ఆడిటింగ్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి ఏంటి మేడం అందరూ ఆడిటింగ్ వోళ్ళే ఉన్నారు ఇందులో. సరే అంటే అయితే. ఈ సాక్స్ అనేది నేను విన్నాను జెన్పాక్ లో ఉన్నప్పుడు. సో మేము ఇంటర్నల్ ఆడిట్ చేసేవాళ్ళం. ఎక్స్టర్నల్ గా సాక్స్ టీమ్ వాళ్ళు వచ్చేసి ఆడిట్స్ అవి చేస్తూ ఉండేవాళ్ళు. సో ఓకే. ఆ సాక్స్ అనే వర్డ్ విని విని నేను ఆ మెసేజ్ లో చూసి ఓకే సమ్వాట్ ఇదేదో రిలేటెడ్ గా ఉంది అని చెప్పేసి యాహ్! మేడం. యాహ్! ఓకే. ఓకే మేడం. అయితే మీకు కూడా కొద్దిగా ఎడిటింగ్ ఐడియా ఉంది. ఓకేనా. అంటే మరి యా అధికంగా యా అయితే ఉంది ఐడియా. ఓకే. గుడ్. గుడ్ మేడం అయితే. అంటే బేసిక్‌గా అంటే ఈటీఎల్ టాలెంట్ కొంచెం లెంథీగా ఉంటాయి మేడం వర్క్. అంటే మీరు కంపల్సరీ బిగ్ డేటా కన్వర్ట్ అవ్వాలి తర్వాత కూడా. యా అదే అయిపోయింది. ప్రాజెక్ట్స్ అవుతున్న కొద్దీ సో బిగ్ డేటా కన్వర్ట్ అయినప్పుడు స్పై పార్క్, పైథాన్ ఇవా షిఫ్ట్ అవుతున్నప్పుడు ఆ సబ్జెక్ట్ చాలా వాస్ట్ ఉండేది. ఐ మీన్ నాకు అసలు ఏబిసిడీస్ లాగా అనిపించేది అది. అవును మేడం. అది కొంచెం పెద్ద సబ్జెక్ట్ మేడం. అఫీషియల్‌గా కూడా బిగ్ డేటా అంటే చాలా పెద్ద టూల్ లెక్క. బట్ మీకు ఇనిషియల్ టాలెంట్ లేదు. ప్రాజెక్ట్సే లేవు అసలు. సో అంటే టాలెంట్ ఇది కొంచెం ఓల్డ్ టూల్ కదా మేడం టాలెంట్. కొంచెం ఓల్డ్ టూల్. అంటే ఇప్పుడేంటంటే బేసిక్‌గా అంతా బిగ్ డేటాలో హడూప్‌కి మారిపోయారు చాలామంది. అండ్ హడూప్ అయినా ఓకే సమ్‌వాట్, బట్ పైథాన్, స్పై పార్క్ ఇవన్నీ కొంచెం యాక్చువల్‌గా ఏంటంటే బిగ్ డేటా అంటేనే అదే కాదు మల్టిపుల్ టూల్స్ అని. యాక్చువల్‌గా సింగిల్ టూల్‌తో అవ్వదది అసలు యాక్చువల్‌గా. ఓకే. హ్మ్. అంటే ఇప్పుడు మీరు కూడా చూడండి మన క్లౌడ్ ఉన్నాయి కదా! అంటే యా. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అమెజాన్ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ లేదంటే ఇది ఉంది కదా! ఎవరిది మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ లేదంటే జీసీపీ క్లౌడ్ ఉంది కదా! ఓకే. ఇందులో ఒక్కొక్క దానికి ఒక ఫీచర్ ఉంటదన్నమాట. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఓన్లీ క్లౌడ్ సర్వీసెస్. హ్మ్. అజూర్ క్లౌడ్ ఉందనుకోండి అది సెక్యూరిటీ సర్వీసెస్. ఆళ్ళ మేజర్ ఓకే. ఫోకస్ అంతా సెక్యూరిటీ మీద ఉంటది. అలాగే జీసీపీ ఉందనుకోండి వాళ్ళది అదే వాళ్ళకు ఆళ్ళది అదేం కాదు. క్వెరీ లాంగ్వేజ్ ఒకటి ఉంటది వాళ్ళది. వాళ్ళ మేజర్ ఫోకస్ అంతా బిగ్ డేటా మీదే. అంటే వాళ్ళు బిగ్ డేటాని ఎలా అయినా మొత్తాన్ని డేటా అంతా అక్వైర్ చేయాలని వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారనమాట. సో, అంటే యాక్చువల్‌గా అన్ క్లౌడ్ కూడా అంటే మనం అనుకుంటాం అన్నీ ఒకటే క్లౌడ్ సర్వీసెస్ అనుకుంటాం. అలా కాదు వాళ్ళయి. హ్మ్. యాహ్! ఎనీవే మేడం అంటే అన్ ఇదైతే మీకు బిగ్ డేటా అంత హార్డ్‌గా ఉండదు. బెటర్ నో ద ప్రాసెస్ దెన్ ఆటోమేటిక్‌గా ఇది వర్కౌట్ అవుతది. ఓకే. యాహ్! ఇది చూసాను అండ్ మీ దాంట్లో పవర్ బిఐ అది కూడా చూసాను. సో, పవర్ బిఐలో ఎస్‌క్యూఎల్ కాకుండా పవర్ బిఐ విత్ మైక్రోసాఫ్ట్ కూడా ఉంటుంది గదా! సో, పర్టిక్యులర్‌గా డిఫరెంటా అవి? లేకపోతే విత్ ఎస్‌క్యూఎల్ కూడా నేర్పిచ్చేస్తారా అన్నట్టు నాకు ఐడియా లేదు. నేను డెమో అటెండ్ అవ్వలేదు. సో, ఆ! ఫస్ట్ నేను ఇదే అటెండ్ అవుతానని చెప్పాను డెమో. మేడం అదే. అంటే యాక్చువల్‌గా పవర్ బిఐలో అదేను కదా! ఫంక్షన్స్ ఉంటాయి కదా మేడం. ఓకేనా. పవర్ ఓకే. బిఐలో కూడా ఫంక్షన్స్ ఉంటాయి. దాని ఓన్ ఫంక్షన్స్. కానీ దాంట్లో మీకు ఇంకోటి కూడా చెప్పేదేంటంటే మేడం అర్థమైంది కదా! అందులో హ్మ్. యాక్చువల్‌గా ఇదేమంటారు దాన్ని బేసిక్‌గా మేడం యాక్చువల్లీ పవర్ బిఐలోకెళ్ళే వాళ్ళకి ఒక చిన్న మిత్ ఉంటది. అది ఏమని చెప్పాలంటే అర్థమైంది కదా! డాక్స్ ఫంక్షన్స్ ఉంటాయి. డాక్స్ ఫంక్షన్స్ మీద మనం రిపోర్ట్‌లు రెడీ చేయొచ్చు. బట్ ఓకే. దాంట్లో మేజర్ కన్సర్న్ ఏంటంటే మేడం డేటా అంతా తీసుకొచ్చిస్తే మనం రిపోర్ట్ రెడీ చేస్తాం అనుకుంటాం మనం యాక్చువల్‌గా. హ్మ్. కానీ యాక్చువల్‌గా డేటా ఎవరు తీసుకొచ్చేస్తారు? అంటే డేటాని మనకి రకరకాల ఎక్కడ పడితే అక్కడ చెత్త కింద ఉన్న డేటాని క్లీన్ చేసుకొని తీసుకొచ్చి మనం రిపోర్ట్ రెడీ చేయాలి. ఓకేనా.
ఓకే. రిపోర్ట్ రైడింగ్ చేయాలంటే మనకి ఇదివరకు ఎస్ఎస్ఐఎస్, ఎస్ఎస్ఏఎస్, ఎస్ఎస్ఆర్ఎస్ అని 3 సర్వీసెస్ ఉన్నాయి మైక్రోసాఫ్ట్ తోటి. ఓకే. అది అందులో ఒక సర్వీస్ అంటే ఎస్ఎస్ఆర్ఎస్ అంటే రిపోర్టింగ్ సర్వీస్ పవర్ BI కింద కన్వర్ట్ చేశారు. ఓకే. అంటే ఇంటిగ్రేషన్ చేసుకోవాలి డిఫరెంట్ డేటా సోర్స్‌లకి. అర్థమైంది కదా! దాని మీద హ్మ్. క్లీన్ అండ్ ఈటీఎల్ యాక్టివిటీ జరగాలి. జరిగిన తర్వాత దాని మీద రిపోర్ట్‌లు జనరేట్ చేయాలి యాక్చువల్‌గా. అంటే పవర్ BI అంటే ఓన్లీ పవర్ BI ఉండదు. ఇంకా కొంచెం అంటే మీరు ఆల్రెడీ ఈటీఎల్ అదే ఏమంటారు టాలెంట్ మీద పనిచేశారు కదా! హ్మ్. సో, హ్మ్. కొంచెం వర్కౌట్ అవుతది అది కూడా. ఓకే. అంటే బేసిక్‌గా మీకు అది ఓకే. కూడా మంచి సూటబుల్. సో, ఎందుకంటే మీరు బేసిక్‌గా దాంట్లో కూడా కొంచెం సిమిలర్ SQL నాలెడ్జ్ అండ్ మైక్రోసాఫ్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంక్లూడింగ్ విత్ పవర్ BI అంటున్నారు మీరు. అంతే కదా? పవర్ BIలో డాక్స్ ఫంక్షన్స్ ఉంటాయి మేడం. ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ ఉందో అది ఎనఫ్. ఓకేనా. కొంచెం ఓకే. కొంచెం లెంథీ క్వెరీస్ రాయాల్సి ఉంటది. అంటే జనరల్‌గా మీకు ఏం చెప్పాలంటే అర్థం కాదు. క్వెరీ ప్రొసీజర్సే ఉంటాయి కదా మేడం. ఓకే. స్టోర్డ్ ప్రొసీజర్స్ అలా అంటున్నారు మీరు. అయ్యే కొంచెం లెంథీగా ఉంటాయి అంతే. అంతకంటే మీకు ఆల్రెడీ కొద్దిగా డేటా మీద ఐడియా ఉంది కాబట్టి మీరు అది కూడా మంచి సోర్సే మీకైతే. ఓకే. కూడా సో, మంచి సోర్స్. ఫస్ట్ ఇదైతే వింటాను. సో, బేస్డ్ ఆన్ దట్ నేను ఇది ఓకే అనుకుంటే నేను దీనిపైనే వెళ్ళిపోతాను. బికాజ్ ఇది ఆడిటింగ్ టూల్ కాబట్టి యాహ్! మేడం. యాహ్! సమ్‌హౌ కనెక్ట్ అవుతాం కదా నా సబ్జెక్ట్ గాని. ఓకే. హ్మ్. యాహ్! మేడం. ఓకే. థ్యాంక్ యూ. యాహ్! మేడం. థాంక్స్ మేడం. ఇంకెవరు భాష, సునీల్ సంథింగ్ లైక్ జేజే, వందన. భాష నా పేరు భాష అండి. చెప్పు. నేను 6+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఎస్ఐపి సెక్యూరిటీ అండ్ జిఆర్సీ పైన. ఎస్ఎంబీ సెక్యూరిటీ అండ్ జిఆర్సీ మీద ఉంది. ఓకే. గుడ్ అయితే. నేను షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నాను. సో అందుకోసం. ఓకే. మీరు ఆల్రెడీ ఎస్ఏపీ సెక్యూరిటీ జిఆర్సీ మీద పనిచేశారు. అవును, చేస్తున్నాను. ఎస్ఏపీ బేసిస్ టీమ్‌తో మీకు టచ్ ఉంటది బానే. బేసిస్ టీమ్ తో టచ్ ఉంది. బట్ నేను చేసేది ఎస్ఐపి సెక్యూరిటీ అండ్ జిఆర్సీ. రైట్. అర్థమైంది. అంటే ఫైనల్‌గా అర్థమైంది కదా! ఒక విధంగా చెప్పాలంటే బేసిస్ వల్ల కన్ఫర్మ్ చేయాలి. మనం ఏ సెక్యూరిటీ ఎస్టాబ్లిష్ చేయాలన్న కదా! ఓకే. ఎస్ఏపీ సెక్యూరిటీ అంటే మనం ఫస్ట్ అంటే యూజర్స్ అంటే మీది యాక్చువల్ కొంచెం పెద్ద ప్రొసీజర్ ఉంటది. ఒక చిన్న చేంజ్‌కి కూడా కొంచెం పెద్ద ప్రొసీజర్ ఉంటది ఎస్ఏపీలో అయితే. ఓకే. రైట్ అయితే. ఓకే. గుడ్ అయితే. ఎస్ఏపీ జిఆర్సీ కూడా ఐడియా ఉంది. సెక్యూరిటీ కూడా ఐడియా ఉంది. సెక్యూరిటీ అండ్ జిఆర్సీ. ఓకే. అంటే నాకు తెలిసి జిఆర్సీ తక్కువ. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి జిఆర్సీ లో ఇన్వాల్వ్ అయినాను. ఓకే. బట్ మెయిన్ కోర్ వచ్చి ఎస్ఐపి సెక్యూరిటీ. ఓకే. అంటే మీరు జిఆర్సీ మీద ఆల్రెడీ ఉంటే గనుక జిఆర్సీ ట్రై చేశారు అసలు మీరు? ఎందుకంటే ఎస్ఏపీ జిఆర్సీకి కూడా మంచి డిమాండే ఉంటది. అవును, ఉంది. బట్ ఆడిట్ కూడా ఇప్పుడు అడుగుతున్నారు చాలా మంది. యాక్చువల్ గా నాకు ఒక వేరే రెఫరెన్స్ ఉంది అక్కడ సౌదీలో. వాళ్ళు కొంచెం చూసుకోమని చెప్పారు అక్కడ షిఫ్ట్ అవ్వాలని. గుడ్. సెక్యూరిటీ ప్లస్ ఆడిటింగ్ కాంబినేషన్ ఇంకా బెటర్. ఎందుకంటే మనం చెప్పే దాంట్లో కూడా మీరు ఎస్ఏపీ సెక్యూరిటీ చేశారు యాక్చువల్‌గా. ఎస్ఏపీలో ఈఆర్పీ కంట్రోల్స్ ఉంటాయి. అవి కూడా ఒక ఐడియా ఉంటది. అండ్ ఇంకా చెప్పాలంటే మనకి బేసిక్‌గా నిస్ట్ కంట్రోల్స్ ఉంటాయన్నమాట. అంటే అన్నీ కూడా చదవాల్సిందే. బావుంటది. సో, మీకు కొంచెం యాడ్ అడ్వాంటేజ్ ఎప్పుడు అవుతదంటే యాక్చువల్ సెక్యూరిటీ సైడ్ అవుతది. మిగిలిన ప్రాసెస్‌లో మీకు ఎలాగో యాక్సెస్ మేనేజ్మెంట్ ఐడియా ఉంటది ఆల్రెడీ. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఐడియా ఉంటది. ఎందుకంటే మీకు టికెట్ వస్తది కదా! ఓకేనా. ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ మీరు దగ్గరుండి చేసేదే సెగ్రిగేషన్ ఆఫ్ డ్యూటీస్ ఫస్ట్ పని. అంటే రోల్స్ అసైన్ ఓకేనా. సో, అది ఆల్రెడీ ఉంటది. ఇంకా కొద్దిగా బ్యాకప్ అండ్ రికవరీ వీటి మీద కొంచెం ఫోకస్ చేయాల్సి ఉంటది. ఇంకా సెక్యూరిటీ కంట్రోల్స్‌లో జనరల్‌గా ఏంటంటే యాక్చువల్‌గా అదే ఏమంటారు దాన్ని నెట్వర్క్ సెక్యూరిటీ అనో, లేదంటే అప్లికేషన్ సెక్యూరిటీ అనో, లేదంటే వీటి మీద కొంచెం ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఫైర్ వాల్స్ అనో వీటి మీద కూడా ఫోకస్ చేస్తే మంచిది. అదే నేను క్లాస్‌లో చెప్తాను కంపల్సరీ. ఓకేనా. గుడ్ భాష. కానీ మీరు కాంబినేషన్ వాడండి. మీకు ఎలాగో ఎస్ఐటే కాబట్టి ఎస్ఐపి జిఆర్సీ ప్లస్ సెక్యూరిటీ ప్లస్ ఆడిటింగ్. ఓకే. గుడ్ భాష. ఓకే. అయ్యప్ప అయిపోయిందా మీరు ఇంట్రొడ్యూస్ చేశారు? జేఎన్జే జేజే. హాయ్ అండి. మైసెల్ఫ్ జాన్ జీను జేజే. ఓకే. జాన్. సో ఓవరాల్‌గా ఒక 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు ఐటీ లైన్‌లో. ఓకే. బేసికలీ నేను సాఫ్ట్‌వేర్ లైసెన్స్ కంప్లయన్స్ సైడ్ ఉన్నాను. ఐటీ అసెట్ మేనేజ్మెంట్, సాఫ్ట్‌వేర్ లైసెన్స్ కంప్లయన్స్. నా ప్రీవియస్ కంపెనీ విప్రో 2 ఇయర్స్ బ్యాక్. ఓకే. సో ఆ టైంలో ఆపర్చునిటీ నాకు విప్రో
ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్ దాంట్లో సాఫ్ట్వేర్ వైపు నుంచి, సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ వైపు నుంచి వాళ్ళతో పాటు ఆడిట్స్లో పనిచేసే ఆపర్చునిటీ వచ్చిందనమాట అప్పుడు. సో స్పెసిఫిక్ టు లైసెన్సింగ్ కంప్లైన్స్ ఆడిట్స్ అప్పట్లో చేసేవాడిని. ఇప్పుడు కరెంట్ కంపెనీలో యాజ్ అ లైసెన్సింగ్ మేనేజర్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ టీమ్తో కానీ, లేకపోతే సెక్యూరిటీ టీమ్ తోటి కానీ, అన్ని టీమ్స్ తోటి మంచి ఇంటరాక్షన్ ఉంది. సో దేర్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ ఎండ్ టు ఎండ్ ఇంటర్నల్ ఆడిటర్ అన్నమాట. అని చెప్పి ఒక స్పెసిఫిక్ టు సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ ఆడిట్ కాకుండా ఓవరాల్ ఐటీ ఆడిట్ ఎండ్ టు ఎండ్ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామనే ఆప్షన్ తోటి చూస్తున్నాను. గ్రేట్. అసలు ఎగ్జాక్ట్ గా మీ వర్కే ఉంటుందండి, ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అందుకు అడుగుతున్నాను. సో నార్మల్గా లైసెన్సెస్ మనం ఏదైతే కంపెనీస్ కొంటుంటాయో మైక్రోసాఫ్ట్ నుంచి కానీ, VMware నుంచి కానీ, రైట్. ఓకే, సో దానికంటూ కొన్ని అగ్రిమెంట్స్ ఉంటుంది, ఈ రకంగా వాడాలి, మెట్రిక్స్ అయినా ఉంటాయి. రైట్ కరెక్ట్. సో ఏదన్నా బ్రీచ్ చూసే ఉంటారు, KPMG, EY వీళ్ళందరూ ఆడిట్స్కి వస్తూ ఉంటారు కంపెనీస్కి బిహాఫ్ ఆఫ్ మైక్రోసాఫ్ట్, IBM అండి. రైట్. సో వాళ్ళని మేము ఆడిటీగా వాళ్ళకు ఉండాలి ఆపోజిట్ సైడ్ లో. అట్ ద సేమ్ టైం ఇంటర్నల్ గా కంపెనీకి మేమే ఆడిటర్స్ గా ఇంటర్నల్ ఆడిటర్స్ గా చెక్ చేస్తున్నాం. విప్రో అనేది వాస్ట్ కంపెనీ కాబట్టి 100+ కస్టమర్స్ ఉంటారు కాబట్టి అన్ని ఉంటుంది. కరెంట్ కంపెనీ క్యాప్టివ్ అన్నమాట, సింగిల్ కస్టమర్ క్లయింట్ కాబట్టి అంత ఎక్కువ ఆపర్చునిటీ లేదు ఇప్పుడు దాకా. ఏదో ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తున్నాం, బట్ నౌ కొన్ని ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఓవరాల్ ఇంటర్నల్ ఆడిటర్ గా, అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. అట్ సేమ్ టైమ్ ఆన్ ది హార్డ్వేర్ అసెట్ మేనేజ్మెంట్ సైడ్ ఆల్సో సర్వర్ కానీ, ఎండ్ యూజర్ సిస్టమ్స్ కానీ, ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ అని దాని ఆడిట్స్ అన్ని ఆ ప్రాసెస్ మొత్తం కూడా చూసుకుంటాం. గుడ్ అయితే. ఓకే అంటే లైసెన్స్ ఆడిటింగ్ అనేది అంటే బేసిక్గా మనకి థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది యాక్చువల్గా. ఏంటంటే ఫస్ట్ అట్ల మీద ఫోకస్ చేసే దాంట్లో కాంట్రాక్చువల్ అగ్రిమెంటే చదువుతాం అన్నమాట. అసలు ఫస్ట్ వాళ్ళకి మనకి మధ్యన కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ ఏంటి, అండ్ ఓకేనా, అంటే మనకి ఒకవేళ సపోజ్ ఇప్పుడు మన దగ్గర నుంచి డేటా పోయింది అనుకోండి, ఫస్ట్ థింగ్ అసలు ఒకవేళ మన డేటా వాళ్ళ దగ్గర పెట్టాము, అండ్ ఒకవేళ వాళ్ళ దగ్గర డేటా థెఫ్ట్ అయిందండి, వాళ్ళ దగ్గర డేటా థెఫ్ట్ అయిందండి, దెన్ మనం వస్తలే. అంటే ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ లైసెన్స్ తీసుకున్నాము, మనం మైక్రోసాఫ్ట్ దగ్గర డేటా పెట్టాము, అంతే కదా. మైక్రోసాఫ్ట్ అజూర్లో డేటా పెట్టి అజూర్లో డేటా ఎవరో హ్యాకర్ తీసుకున్నారు అనుకోండి, దాని వల్ల వచ్చే రిస్క్ అంటే మన ఏముంటుందని మన కస్టమర్స్ యొక్క పర్సనల్ డేటా ఉండొచ్చు, లేదంటే ఇంకో డేటా ఉండొచ్చు, మనం ఆ డేటా అంతా వాళ్ళ దగ్గర పెడతాం కదా. అది అంటే ఆ టాపిక్ బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అంటే థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్. అండ్ దాంట్లో మనకి అంటే వీళ్ళు అంటే దానికంటే ఇన్సూరెన్స్ అయినా చేయించారా లేదో కూడా వెరిఫై చేస్తాం మనం. ఓకే, ఇలాంటి అగ్రిమెంట్ కి ఇన్సూరెన్స్ కూడా చేయించారా లేదా అని. ఓకే, అది భలే ఓకే మీది అంటే మీ కంప్లీట్ లైసెన్స్ ఇంకా బెటర్. అది యాక్చువల్లీ అది అంటే ఫస్ట్ టైం ఏంటి లైసెన్స్ అంటే బేసిక్గా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కోసం కదా మేజర్ కదా. కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కదండి, ఇది కంప్లైన్స్ మెయిన్ గా. సో వాట్ ఎవర్ యు ఆర్ బయింగ్, సో దాని రూల్స్ ప్రకారం ఇట్ నీడ్స్ టు బి యూటిలైజ్డ్ అన్నమాట. సో ఆ రూల్స్ బ్రీచ్ అయితే ఓవర్ యూసేజ్ అయిపోతుంది లైసెన్సింగ్. సో ఇట్స్ ఫైనాన్షియల్ రిస్క్ అన్నమాట అది కంపెనీకి. ఫైనాన్షియల్ రిస్క్, రైట్. బికాస్ ఈ లైసెన్సింగ్ ఎట్లుంటాయంటే నీకు చెప్పడం 100 రూపాయలు చెప్తారు, 10 రూపాయలకి ఇస్తారు. సో కాకపోతే ఎప్పుడైతే మనము ఆడిట్ లో పట్టుకుంటామో దానికి మాత్రం 100 రూపాయలు అడుగుతారు. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ టాస్క్ ఎగ్జాక్ట్‌గా. అవునవును. మధ్యలో సో ఏమైందంటే ఇప్పుడు ఈ 17 ఇయర్స్ దీంట్లో ఈ లైన్ లో ఉన్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలంటే ఒట్టి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కాకుండా ఓవరాల్ కంప్లీట్ ఐటీ ల్యాండ్స్కేప్ మీద కొంచెం గ్రిప్ ఉంటే బాగుంటుంది. స్టేక్ హోల్డర్స్ అయితే అందరు ఉన్నారు, అందరితోటి మంచి కనెక్ట్ ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఆడిట్ లైన్ లోకి వెళ్తే ఇంకా ఈజీగా ఉంటుంది అని చెప్పి అనిపించింది. అంటే నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏ సీనియర్ మేనేజర్ కింద ఉంటారు, మళ్ళీ సీనియర్ మేనేజర్ అయ్యే పోస్ట్ ఉంటుంది మళ్ళీ మీకు. అవునండి. వాళ్ళకి రీసెంట్ గా ఒకరికి వేసాం, అలాగే ఒక అబ్బాయి ఉన్నాడు, మనకు కూడా దగ్గరగా 12 to 13 years ఎక్స్పీరియన్స్ ఉంది.
అతను కూడా సేమ్ అంటే అంటే ఈ మీ ఫీల్డ్ లో లేడు. మనోడు ఏంటంటే యాక్చువల్గా ముందే చెప్పాను కదా, ఆర్ఎంఎస్ఏ నుంచి అక్కడి నుంచి పనిచేసేవాడు. రీసెంట్ గా ఎస్ఏల్ వేసాం అనమాట. ఓకే. ఓకే అదే అదే వీళ్ళు అంటే బాగానే సెట్ అవుతుంది, ఇబ్బంది లేదు. ఓకే బాగానే ఉంది సార్. ఇది ఈ లైన్ కూడా బాగానే ఉంటుంది, కంప్లైంట్స్ ఇంకా అంతా. పెరుగుతుందండి రాను రాను చాలా బట్ ఏంటంటే ఒక 15 years అట్లా వచ్చిన తర్వాత ఇంకా అప్పర్ పొజిషన్స్ కి అంత హెల్ప్ఫుల్ కాదు. ఒక డైరెక్టర్ లెవెల్ పోవాలన్నా అటు వెళ్ళాలంటే ఇది వర్కౌట్ కాదు. మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక మేనేజర్, సీనియర్ మేనేజర్ వరకు వర్కౌట్ అయిపోతుంది ఇది. రైట్ రైట్ రైట్. దాని పైకి వెళ్ళాలంటే యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్ ఎల్స్ దీంతో పాటు. ఓకే 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 అదేలేండి. ఇప్పుడు అంటే మీరు కంప్లీట్ ఆడిటింగ్ మొత్తం గ్రిప్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఓకే అవును, అది ఇంకా మీకు ఏడాది అసెట్. ఎందుకంటే స్టేక్ హోల్డర్స్ అందరు వీళ్ళే ఉన్నారు కాబట్టి, ఎవరైతే మనం ఆడిట్ చేస్తామో వాళ్ళే మన స్టేక్ హోల్డర్స్ కాబట్టి. రైట్ రైట్. సో మీరు చెప్పినట్టు ఆ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో అది కొంచెం స్మూత్ గా ఉంటుంది. కంపల్సరీ అండి. ఇది ఇందులో మనం కంపల్సరీ కమ్యూనికేషన్ నెంబర్ 1 ఉండాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. ఎందుకంటే మనం మాట్లాడి వాడి దగ్గర నుంచి ఎవిడెన్స్ తెచ్చుకోవాలి. అవును, వాడు పని మానేసి మనకి ఎవిడెన్స్లు ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే వాడు మనం నచ్చాలి అది ఫస్ట్. అదో పెద్ద టాస్క్ అది. అది యాక్చువల్లీ అది ప్రాక్టికల్ వర్క్ అది. అవును, యాక్చువల్గా ఏంటంటే మనం అంటే మనం వాడితే ఏం అంటే కొంతమందికి ఇస్తాడు, కొంతమందికి ఇస్తాడు, కొంతమంది అదే డిలే చేస్తాడు. మనకు ఆడిట్ పీరియడ్ ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 15 days ఉంటుంది ఒక సెషన్ కి. ఒక సెషన్ కి ఒక 2 months ఉండొచ్చు. అంటే డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ ది అసెస్మెంట్. లెక్క మనకి ISO 2700 అనుకుంది అనుకోండి, దానికి ఒకలా ఉంటుంది. PCI-DSS కుంటే ఒకలా ఉంటుంది, నిస్ట్ కుంటే ఒకలా ఉంటుంది. అలా ఇలా రకరకాల మనకేంటది ఫ్రేమ్ వర్క్ లేదంటే స్టాండర్డ్స్ లేదా కంప్లైంట్స్ బట్టి మనకి టైమింగ్స్ వస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఇంత టైంలో చేయాలి మీరు ఆడిటింగ్, ఇన్ని ప్రాసెస్లు ఇచ్చాము భలే. అది అంటే దాని బేస్ మీద జరుగుతూ ఉంటుంది. ఎనివే మీకు ఆల్రెడీ ఐడియా ఉందిలే కంప్లీట్గా, నాకు అర్థం జరుగుతుంది. థ్యాంక్ యూ జాన్. ఇంకా నెక్స్ట్ నాకు తెలిసి అయిపోయినట్టున్నారు అందరూ. ఓకే, బాలాజీ శ్రీకాంత్ అదే శ్రీకాంత్ మాట్లాడారు. భార్గవ్ సస్తా వందన రైట్ మేడం. Hello, Andy. Yeah, madam. Actually, I didn't get any opportunity to work. Actually, US లో ఉన్నాను నేను. Few months లో వర్క్ పర్మిట్ వస్తుంది, డిపెండెంట్ వీసా మీద ఉన్నా. సో I was not able to work, but I'm looking to start up. So research చేస్తూ ఉన్న ఏ tools, ఏ technologies will be easier for me to get back అని. సో ఆ రీసెర్చ్ లోనే ఇది తెలిసింది ITGC గురించి. Okay. And actually, I was looking, everyone here is either experienced in some of the other field. So would I fit in here? యాక్చువల్గా మీకు యూఎస్లో ఎలా ఉంటుందంటే మేడం, జనరల్గా ఒక వాళ్ళకి 6 years బీటెక్ అయితే 6 years ఉంటే మీ అది యూఎస్లో జనరల్గా ఒక 10 years ఎక్స్పీరియన్స్ మినిమం పడతారు అందరూ యాక్చువల్గా. ఎందుకంటే అండ్ కాంబినేషన్ కూడా 1-2 వాడరు మేడం, చాలా కాంబినేషన్ వాడతారు. ఇప్పుడు అంటే జనరల్గా మేము మామూలు రిజల్ట్ చూస్తాం కదా, జావా ప్లస్ సెక్యూరిటీ ప్లస్ యాక్సెస్ మేనేజ్మెంట్ అలా. బేసిక్ ఏంటంటే మేడం యాక్చువల్గా యూఎస్లో పెట్టేటప్పుడు ప్రొఫైల్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మీరు కొద్దిగా ఎక్కువ ఇంక్లూడ్ చేయాలి. మీ ప్రొఫైల్ కంప్లీట్గా డిఫరెంట్గా పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, సో అండ్ మీరు ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినవి ఇప్పుడు మనలో అయితే కొన్ని పెట్టుకున్నా సరిపోద్ది. బట్ మీ దగ్గర అయితే ITGC, ITAC, SOX, GDPR, HIPAA, PCI-DSS, ఓకేనా, కోసో ఫ్రేమ్వర్క్, లేదంటే ఇంకా మీరు అన్ని పెట్టాల్సిందే కంపల్సరీ. అన్ని పెడితేనే మీకు కాల్స్ స్ట్రైక్ అవుతాయి. అందులోకి యూఎస్లో యాక్చువల్గా మార్కెట్ కొంచెం బాగా డల్ ఉంది మేడం. ఓకే, అంటే నాకు ఐడియా ఉంటారు కదా. అంటే బేసిక్ ఏంటంటే అంటే ఇండియాలో కొద్దిగా బెటర్గానే ఉంది మార్కెట్ అని చెప్పాలంటే. యూఎస్లో కొంచెం వస్తుంది మార్కెట్, అయితే నెక్ టు నెక్ ఉంటుంది మేడం. మీది ఒకసారి నేను మళ్ళొకసారి నేను యుఎస్ జాబ్స్ కూడా చూసి మీకు చెప్తాను మేడం ఫైనల్గా. అంటే బేసిక్ ఏంటంటే మీకు ఇంత అంటే నాకు ఇండియన్ మార్కెట్ మీద కంప్లీట్గా కంట్రోల్ ఉన్నట్టు యుఎస్ మార్కెట్ మీద మళ్ళీ అంటే మన కన్సల్టెంట్లు ఉంటారు కదా, సో వాళ్ళు ఎప్పుడైనా రిక్వైర్మెంట్ అడిగితే మనం హెల్ప్ చేస్తే డైరెక్ట్గా వాళ్ళతో మనం ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వం. నేను ఒకసారి మార్కెట్ని చూసి ఓకేనా చెప్తాను మేడం. మీకు ఏ డయాస్ అనే రకరకాల ఫోటోస్ ఉంటాయి మీకు కూడా, ఓకేనా, ఒకసారి చూసి చెప్తాను. ఓకేనా. భార్గవ్ శ్రీకాంత్
బాలాజీ. హలో శ్రీకాంత్. సార్ నేను ఫ్రెషర్ సార్. నేను మామూలు నాకు గ్యాప్ ఉంది. నాకు ఐటీ గురించి మా ఫ్రెండ్ చెప్పాడు. నేను ఫ్రెషర్ ఇంకా ఇంతవరకు నేను వర్క్ చేయలేదు. ఫ్రెషర్ అంటే నాకు గ్యాప్ ఉంది. ఓకే, మా ఫ్రెండ్ చెప్పాడు ఐపీజీసీ గురించి బాగుంది అని చెప్పి, అంటే నేను తీసుకుంటాను జాయిన్ అవుతానని చెప్పి చెప్పాను సార్. ఓకే ఓకే ఓకే. అంటే మీరు అంటే బీటెక్ కి ఏదైనా చేసి ఎంతకాలం అయిందండి? నేను బీకామ్ చేసినాను సార్. ఓకే. బీకామ్ చేశాను. తర్వాత నేను ఐపీసీసీ ప్రిపేర్ అయ్యాను కానీ నాకు కాలేదు. అది నాకు ఐడియా ఉంది. అంటే నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు బీకామ్ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? నాకు 6 years గ్యాప్ ఉంది సార్. 6 years అయితే కాదు. అంటే జనరల్గా నేను చెప్పేది ఏంటంటే మినిమం 3 years లేకపోతే కొంచెం ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఎప్పుడైనా సరే 4+ వాళ్ళకి బాగుంటుంది, 3+ వాళ్ళకి కొంచెం తగ్గుతాయి, 2+ వాళ్ళకి ఇంకొంచెం తగ్గుతాయి, అలా ఉంటుంది అనమాట. అందుకని నాకు గ్యాప్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే మరి అంటే గ్యాప్ అంటే మనం సర్వైవ్ కాగలుగుతున్నాం సార్, అదొక డౌట్ ఉంది. సర్వైవ్ అంటే మీరు అంటే మీరు అయితే అంటే మేము ప్రాక్టికల్ గా చెప్పాలంటే ఎలా చెప్తానంటే, యాక్చువల్గా ఇప్పుడు మీకు బైహార్ట్ అంటే ఎక్కువ మీకు ఆల్రెడీ ఎక్కువ బైహార్ట్ చేసి అలవాటు ఉంటుంది కాబట్టి మీరు ఫ్రీక్వెంట్ గా అంటే ఎక్కువ వర్క్ చేయాలండి. ఎందుకంటే బేసిక్ గా మీరు ఇంకొక సజెషన్ ఏంటంటే, మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ అర్థం కాదు. ఇప్పుడు మన టీం ఉన్నారు అంటే మనకి ఈ రోజు క్లాస్ లో జాయిన్ అయిన కొంతమంది ఉన్నారు కదా. మీరు ఏంటంటే వాళ్ళు కొంతమందికి ఆడిటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ, అంటే వేరే ఆడిటింగ్ లేకపోతే ఐటీ ప్రాసెస్ ఉన్నది. ఒక అతను చెప్పారు కదా మనకి, నాకు ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్ టికెట్ నాకు ఆల్రెడీ ఐడియా ఉన్నాయి. అదే కొంతమంది నాకు ఆడిటింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే జనరల్గా ఏంటంటే టీంతో ఎక్కువ ఇంటరాక్ట్ అయితే ఎక్కువ విషయాలు ఫాస్ట్ గా లెర్న్ చేయొచ్చు. అంటే సాఫ్ట్వేర్ లో ఆడిటింగ్ లోకి అంటే కొన్ని కైండ్ ఆఫ్ జార్గాన్స్ కానీ లేదంటే షార్ట్ కట్లు కానీ ఉంటాయి వీళ్ళకి, అంటే వీళ్ళు అలాగే మాట్లాడుకుంటుంటారు. సో ఆ కైండ్ ఆఫ్ ఫాస్ట్ గా లెర్న్ చేయొచ్చు. అది ఆ టీమ్ తో ఉండాలన్నమాట. ఆన్లైన్ కాబట్టి నిజంగా చెప్పాలంటే అదే కదా, మరీ అంత సపోర్ట్ ఉంటుందా అంటే డిపెండ్స్ అపాన్ మీతో మిగిలిన వాళ్ళతో మీరు చేసే ఇంటరాక్షన్ బట్టి ఉంటుంది. మన సైడ్ నుంచి మనం మెటీరియల్ ఇస్తాము, లేదంటే వీడియోలు ఉంటాయి. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇదంతా ఒకే అయితే మనం మనుషులతో కొలాబరేట్ ఎక్కువ మాట్లాడగలిగితే మనకి ఎక్కువ విషయాలు తొందరగా తెలుస్తాయి. అదైతే నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. ఎందుకంటే మనం ఇవ్వడం కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్తో సహా అన్ని ఇచ్చేస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది డే అదే కదా, ఈ సినారియోని ఎలా ఉంటుంది రియల్ గా సాఫ్ట్వేర్ లో అనేది కూడా మీరు కొంచెం అంటే మన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే తెలుస్తుంది. ఓకే. ఇంకెవరైనా ఉన్నారా? అంటే మేబీ బాలాజీ, ఇంకా నాకు తెలిసి అంతే, అంతకుముందు ఎక్కువ లేరు. రాజ్ చెప్పాలి. యాక్చువల్లీ నాది డిఫరెన్స్ ఇప్పుడు డౌట్ ఏంటంటే, అందరు ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం పెట్టిరా అని ఒక చిన్న డౌట్ వచ్చింది. మీరు ఎప్పుడు పాస్ అవుట్? యాక్చువల్గా నాది 2019 పాస్ అవుట్, కానీ నేను రీసెంట్ గా ఎల్ఎల్బి కూడా చేశాను. ఎల్ఎల్బి ఓకే, లాయర్. బీటెక్ అయిపోయాక ఎల్ఎల్బి చేశాను. రీసెంట్ పాస్ అవుట్. ఓకే, మేబీ అందరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు కనెక్ట్ అయ్యారేమో అని చిన్న డౌట్. అదేలే, అంటే మీ ముందు ఒక అబ్బాయి ఉన్నాడు కదా సంథింగ్. అయితే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు అసలు నాకు ఐటీ సైడ్ ఐడియా ఉంది. ఇంతకుముందు టాలెంట్ కొంచెం నేర్చుకున్నా, అది కూడా నాన్ కోడింగ్ అంటే నేర్చుకున్నా. బట్ నాకు ఈటీఆర్ టాలెంట్ నేర్చుకున్నా. ఒక ఏమంటారు 45 days క్లాస్ విన్నా. బీటెక్ అయిపోయినాక రీసెర్చ్ చేస్తే వాళ్ళు కూడా అన్నారు 0 కోడింగ్ ఉంటది అన్నారు. బట్ నాకు ఈటీఆర్ టాలెంట్ సర్వే అవ్వలేకపోయినా. అది అయిపోయాక ఇక ఎల్ఎల్బిలో సీట్ వస్తే ఎల్ఎల్బి సైడ్ వచ్చాయి. ఎల్ఎల్బి రీసెంట్ గా అయిపోయింది. ఇక తర్వాత కొందరిని ఇక రీసెర్చ్ చేస్తే ఇక అడుగుతా ఉంటే ఐటీజీసీ గురించి తెలిసింది. మొత్తం బేస్డ్ అపాన్ ఎక్సెల్ పైననే వర్క్ ఉంటుంది అండ్ రిపీటెడ్ వర్క్ ఉంటుంది. అది కరెక్ట్. ఒకసారి నేర్చుకుంటారు, సినారియోస్ డిఫరెంట్ ఉంటాయి అని చెప్పారు. ప్రాసెస్ డిఫరెన్స్ ఉంటాయి కంపల్సరీ.
అయితే ఇప్పుడు ఇక్కడ నాకు ఏం తెలియదు ఫీజు ఎంత ఏమెంత దాని గురించి చెప్తారా అని. ఫీజు అదంతా ఒకసారి మీరు వెంకట్తో మాట్లాడండి. అంటే మీకు లింక్ ఎవరైతే పంపించారో యాక్చువల్గా నేను లింక్ ఎవరు పంపించలేదు. నేను యూట్యూబ్ లో మీ క్లాస్ విన్నా, ఫస్ట్ క్లాస్ అండ్ సెకండ్ క్లాస్ అని పెట్టారు కదా. ఓకే ఓకే అయితే నెక్స్ట్ డెమో ఈ రోజు ఉందంటే నేను జాయిన్ అయిపోయా. ఓకే 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 ఆ, ఓకే అదే అక్కడ ఒక్కసారి వరకు కాంటాక్ట్ అవ్వలేదు. రైట్ యాక్చువల్గా అదే కదా వెంకట్ సార్ ఉంటే నేను నెంబర్ పెడతాను మీకు. ఓకేనా చాట్లో. ఓకేనా పెట్టిన తర్వాత ఒకసారి మన వెంకట్ సార్తో మాట్లాడండి. ఓకేనా అంటే బేసిక్ ఏంటంటే కోడింగ్ ఉండదని చెప్తారు అందరూను. అంటే జనరల్గా ఎందుకు చెప్పాలంటే కోడింగ్ ఉండదంటే అప్పుడు జాయిన్ అవ్వరు జనరల్గా ఏ కోర్స్కి అయితే. మన దానికి అసలు మన దానికి ప్రాక్టికల్ గా చెప్పాలంటే టూల్లే ఉండదు. అర్థమైంది కదా, టూల్ కూడా ఏమి ఉండదు. ఇదంతా మేజర్గా ఎక్సెల్ మీద వర్క్ జరుగుతుంది. కానీ కొన్ని టూల్స్ ఉంటాయి. అంటే ఏంటంటే యాక్చువల్గా ఒక్కొక్కరు ఒక టూల్ వాడతారు. అంటే ఆడిట్ బోర్డ్ అని లేదంటే డిలిజెంట్ అని. బికాజ్ మనం ఏదైతే ఆడిట్ చేసామో ఆడిట్ ఎవిడెన్స్లన్నీ మనం షేర్ పాయింట్ లాంటి ప్లేస్లో కానీ లేదంటే ఏదైనా కన్ఫ్లుయెన్స్ అని అర్థమైంది కదా, లేకపోతే జీరా టూల్ ఉంటుంది చూడండి, అందులోకి అప్లోడ్ చేసినట్టుగా జనరల్గా ఏంటంటే అప్లోడ్ చేయడానికి ఒక ప్లేస్ ఉండాలి. ఒక ప్యాటర్నైజ్డ్ ఫార్మాట్లో ఉన్న ప్లేస్ కావాలి. దానికి ఒక టూల్ వాడతారు అంతే. అంటే అది డెవలప్ చేయదు, దాన్ని జస్ట్ యూజ్ చేస్తారు అంతే. ఓకే. సో ఇందులో అయితే కోడింగ్ ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టూల్ ఉండాలి కదా మన దగ్గర. యాజ్ ఆఫ్ నో మనం అంటే అంత టూల్ మీద వర్క్ చేయాలి. ఇదంతా ఎలా ఉంటుందంటే ప్రాసెస్ రిలేటెడ్ ఉంటుంది ఎక్కువ. ఓకేనా ప్రాసెస్ రిలేటెడ్, దాని కంట్రోల్స్ ఎలా ఉంటాయి, ఈ కంట్రోల్స్ని మనం ఎలా టెస్ట్ చేయాలి. ఓకే సో ఇదంతా ఉంటుంది. అదేంది కదా అంటే నేర్చుకున్నప్పుడు అసలు విషయాలు అర్థమవుతాయి అనమాట. చూస్తే ఇదంతా ఏముంది థియరిటికల్ కాన్సెప్ట్ అని అనిపిస్తుంది కానీ బట్ నేర్చుకుంటే దాన్ని వాల్యూ కరెక్ట్గా తెలుస్తుంది. ఓకే అది అదే ఇప్పుడు నాది కెరియర్ స్టార్టింగ్ కదా, అంటే ఇటు షిఫ్ట్ అవ్వాలా అని కొంచెం డైనమోలో ఉంది. నాకంటే చేసినట్టున్నారు కదా, ఒక చేస్తే పోద్దేమో ఎవరి దగ్గర ప్రాక్టీస్ జాయిన్ అయ్యి. ప్రాక్టీస్ అది కూడా ట్రై చేసా కానీ ఇక్కడ ఫినాన్షియల్ మ్యాటర్ అవుతుంది. ఓకే ఓకే అది కూడా చాలా మంది దగ్గర కూడా. సీనియర్ దగ్గరికి వెళ్తే ఒక అట్లీస్ట్ 2 years అన్నా సీనియర్ దగ్గర వర్క్ నేర్చుకోవాలి, మన సొంత డబ్బులతో నేర్చుకోవాలి. అదే అంటే మరి తర్వాత వచ్చే డబ్బులు ఈ 2 years ఇది ఇంకా పెద్ద టాస్క్, మన డబ్బులతో నేర్చుకోవాలని. ఓకే అందుకని ఒక 4-5 years వరకు జాబ్ చేసి తర్వాత ప్రాక్టీస్కి వెళ్దాం అనుకున్నాను. ఆల్రెడీ ఒక హైకోర్టులో 3 months వెళ్ళా ప్రాక్టీస్కి. ఓకే తర్వాత రియలైజేషన్ అయ్యి కొంచెం ఫినాన్షియల్ గా బెటర్ ఉన్నప్పుడు ప్రాక్టీస్కి వస్తే బాగుంటది అనిపించింది. ఓకే 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 ఆ రీసెర్చ్ లో కోడింగ్ లేనిది ఏముంటది, కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తక్కువ ఉండే జాబ్ ఏంది అంటే ఇట్లా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది తర్వాత బాగుంటది అన్నారు. దీని గురించి ఏం తెలియదు, అంటే గూగుల్ రీసెర్చ్ చెప్పింది. ఓకే 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 యాక్చువల్లీ ఇందులో కోడింగ్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ అదే కదా, స్ట్రెస్ అంటే ఎక్కువ ఉండదు. అంటే బేసిక్ డెడ్ లైన్స్ కొంచెం వైడ్ ఉంటుంది దీనికి. అంటే బేసిక్ ఏంటంటే మనకి సాఫ్ట్వేర్లోకి వస్తే ఎలా ఉంటుంది అంటే పొద్దున్నేస్తే సాయంత్రం కల్లా అప్డేట్ ఇచ్చేది. ఇప్పుడు అసలు నడుస్తుందంటే అజైల్ స్క్రమ్ మెథడాలజీ అని ఒక స్క్రమ్ అజైల్ మెథడ్ ఫాలో అవుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అన్ని టూల్స్ కూడా ఆల్మోస్ట్ లో కోడ్కి వచ్చేసినాయి అనమాట. ఓకేనా సంథింగ్ లైక్ ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి, ఆర్పిఏ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి. ఇవన్నీ ఏమైనాయి అంటే ఫాస్ట్గా చేయడానికి స్కోప్ పెంచినాయి అనమాట. అందుకని డెడ్ లైన్స్ ఫాస్ట్ ఉన్నాయి. దీనికి మరీ అంత డెడ్ లైన్స్ ఫాస్ట్గా ఉండవు. దెర్ ఈజ్ ఎనఫ్ టైమ్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం కమ్యూనికేషన్ కంపల్సరీ బాగుండాలి. ఎందుకంటే బేసిక్గా మనం కమ్యూనికేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సిన ఎవిడెన్స్ తెచ్చుకోవాలి. మీరు లాయర్లు ఎలా అయితే ఎవిడెన్స్లు కలెక్ట్ చేస్తారో సేమ్ మనం కూడా అలా కలెక్ట్ చేయాలి. బట్ ఇది కొంచెం ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ ఉంటుంది అనమాట. అందుకని కొంచెం నేను ఏంటంటే కమ్యూనికేషన్ మంచిగా ఉండాలని నేను చెప్తాను ఎవరికైనా. మీరు ఒకవేళ కమ్యూనికేషన్ అంత ఫాస్ట్గా ఉండదు అనుకుంటే నా సజెషన్ ఏదో ఒక కమ్యూనికేషన్ క్లాస్లో కూడా ఎక్స్ట్రాగా జాయిన్ అవ్వండి. అది ఎందుకంటే మనం ఎవరు కమ్యూనికేషన్ కంపల్సరీ ఇక్కడ అర్థమైంది కదా. ఇప్పుడు ఒక ఆయన ఉన్నారు కదా, మనకి 17 years ఎక్స్పీరియన్స్ ఆయన ఒక ఆయన చెప్పారు కదా, ఆయన చెప్పిన దాని ప్రకారం మనకి ఎలా ఉంటుందంటే నాకు అన్ని టీమ్స్ తోటి మంచి ర్యాపో ఉంది, నేను అన్ని టీమ్స్తో కాంటాక్ట్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది అని అన్నాడు కదా. అది ఆయనకు బాగా డబుల్ అడ్వాంటేజ్ అండి. ఓకే సో మీకైనా నేను చెప్పేది ఏంటంటే కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయండి కంపల్సరీ. ఓకే రిమైనింగ్ థింగ్స్ అన్ని ఇక్కడ ఈజీ. 1 second, కమ్యూనికేషన్ అంటే మనం మాట్లాడే విధానం వేరుంటది, అదే ఒక మెయిల్ ని ప్రాపర్ గా పంపాలంటే వేరుంటది. ఇక్కడ మాట్లాడేది ఎక్కువ ఉంటుందా, మెయిల్స్ తోటి తెచ్చుకోవడం ఎక్కువ ఉంటుందా? మాట్లాడాలి, మెయిల్స్ కూడా తేవాలి, రెండు ఉంటుంది వర్క్.
రెండు అచ్చా ఉంటుంది. అంటే ఇప్పుడు అబ్సల్యూట్ నార్మల్ గా మనం ఏదన్నా చెప్పాలనుకున్నది చెప్పేస్తామో అవతల అతనికి అర్థమైపోతుంది కానీ బట్ అది రియాలిటీకి వచ్చి మెయిల్ పెట్టంటే మనం మాట్లాడే పద్ధతిలో పెట్టలేము అది. యాక్చువల్‌గా ఏమవుతదంటే సాఫ్ట్‌వేర్‌లో కంపల్సరీ మెయిల్ మీద గ్రిప్ ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే జనరల్‌గా ఇప్పుడు నేను మీతో ఏదో మాట్లాడాను. ఓకేనా? నేను మీతో మాట్లాడిన దానికి జనరల్‌గా ఏంటంటే నా సైడ్ నుంచి పెండింగ్ ఉండకుండా నేను నీకో విషయం చెప్పి చేయించాలి. నీతో చెప్పాను. తర్వాత నా మేనేజర్ అడుగుతాడు, "అవును నేను రాజుకి చెప్పావా? రాజుతో ఈ పని చేయించావా?" అంటే, "లేదు నేను ఆల్రెడీ చెప్పాను. ఎలా చేయాలో కూడా నేర్పించాను మనోడికి. నాకు ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా రాలేదు అవుట్‌పుట్" అని అడుగుతాను సపోజ్ జనరల్‌గా. అప్పుడు నేను నీకు చెప్పానని ప్రూఫ్ ఏంటి నాకు? అందుకే నేనేం చేస్తానంటే, నేను పలానా మెయిల్ రాజ్ చేసి యాజ్ డిస్కస్డ్ నేను ఈ పని చెప్పాను. ఈ పని నీకు నేర్పించాను. ఓకేనా? అర్థమైంది కదా! నువ్వు ఈ వర్క్ చేయాలని ఒక మెయిల్ పెడతానన్నమాట. ప్రూఫ్. ఓకేనా? సో, ఓకే ఓకే అట్లా సాఫ్ట్‌వేర్‌లో ఏంటంటే ప్రూఫే మ్యాటరు. అర్థమైంది కదా! మనం రియల్‌గా పనిచేసిన దానికంటే కూడా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్‌లో ప్రూఫే మ్యాటరు. అందుకని ఈమెయిల్ కమ్యూనికేషన్ బావుండాలి. ఈ మధ్య కాలంలో కొన్ని టూల్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు గ్రామర్‌లీ అనే ఒక టూల్ ఉంటది. లేదంటే బార్డ్ అనే ఒక టూల్ ఉంది. ఇలాంటి టూల్స్ ఏం చేస్తున్నాయంటే యాక్చువల్లీ మనం ఏమనుకున్నామో అది ఆళ్ళకి అదే చాట్‌జీపీటీ లాంటివి అనుకోండి బస్సు. ఓకేనా? మనకి అట్‌లీస్ట్ మినిమమ్ చాట్‌జీపీటీ వాడతామన్నా నేర్చుకోవాలి కంపల్సరీ. దానికి మనం సిట్యుయేషన్ చెప్పామనుకో అదే ఇప్పుడు మెయిల్ డ్రాప్ చేసేస్తది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నా ప్రాబ్లము త్రూఅవుట్ తెలుగు మీడియం. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ ఎట్లా అంటే బై లిజనింగ్ నేర్చుకున్నా. ఓకే వెల్ ఐ విల్ కమ్యూనికేట్ వెల్. కానీ అదే రిటర్న్‌కి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే అడిగా. మీరు అయితే అంటే నేను చెప్పేదేంటంటే మీరు ఫస్ట్ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయండి. ఓకే. ఫస్ట్ కమ్యూనికేషన్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే కమ్యూనికేషన్ ఈజ్ మస్ట్. దాని తర్వాతే సాఫ్ట్‌వేర్‌లో ఫస్ట్ కమ్యూనికేషన్. ఓకేనా? అసలు ఇంకోటేంటంటే ఇది ఎవిడెన్స్‌లో అంటే బేసిక్ ఏంటంటే ఇది రకరకాల క్లయింట్స్ ఇంటరాక్ట్ అవుతాం మనం. మనకి అవును. ఇంకా మ్యాండేటరీ. ఓకేనా? అంటే ఇప్పుడు సపోజ్ నేనేదో టెస్టింగ్‌లో ఉన్నాననుకో, ఒకే క్లయింట్‌కి పని చేస్తా ఉంటానన్నమాట. ఆడిటింగ్‌లో అలా కాదు. 2 వీక్స్‌కి మనకి క్లయింట్‌ని కనెక్ట్ అవుతూ ఉంటారు డిఫరెంట్ క్లయింట్‌లల్ల. ఓకేనా? మనకదంతా ఒక రెగ్యులర్ ప్రాసెస్‌లో నడుస్తది గానీ, మనం చాలా మందితో కనెక్ట్ అవ్వాలి. అందుకని కంపల్సరీ నా సజెషన్ కమ్యూనికేషన్ మస్ట్. కమ్యూనికేషన్ తర్వాత ఇది. ఇదైతే అది. ఓకేనా? ఓకేనా రాజ్? నాకోసారి వెంకట్ నంబరు కంపల్సరీ. మీకు చాట్‌లో పెడతాను. అదే జస్ట్ అంటే ఫస్ట్ అంటే ఈరోజు ఇంట్రడక్షన్‌తో అయిపోయింది కదా! అలా కాకుండా కొద్దిగా అంటే జనరల్‌గా మనం స్క్రీన్ కనపడుతుంది కదా నాది అందరికిని? యాహ్! కనిపిస్తుంది. కనిపిస్తుంది. యాహ్! ఓకేనా? అర్థమైంది కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యాక్చువల్‌గా మనం ఆడిటింగ్ చేస్తున్నాం అనుకోండి. అర్థమైంది కదా! మనం ఆడిటింగ్ చేయాలంటే వాళ్ళ దగ్గర అంటే మనకేం తెలియాలంటే మనం ఆడిటింగ్ చేస్తున్నామంటే మన ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మీద లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమ్యూనికేషన్ మీద అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ అసెట్స్ మీద మనం ఆడిటింగ్ చేస్తాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ అసెట్స్ అంటే ఏమంటారు దాన్ని? ఇప్పుడు మనకేంటంటే అసలు ఎప్పుడైనా సరే ఆడిటింగ్ ఎందుకు చేస్తారంటే అసలు ఫర్గెట్ అబౌట్ ఈ ఐటీ రిలేటెడ్ ఆడిట్ పక్కన పెడితే ఫస్ట్ ఆడిట్ ఎప్పుడు చేస్తారంటే అర్థమైంది కదా! లాస్ జరిగినప్పుడు. లాస్ జరగడాన్ని మనం రిస్క్ అంటాం అనమాట. ఓకేనా? అంటే మనకెప్పుడైతే ఓకేనా? రిస్క్, రిస్క్ తగులుతదో రిస్క్ ఎప్పుడుంటది మనకి? మనకి అసెట్ ఉంటేనే రిస్క్ ఉంటది. అర్థమైంది కదా! మనకి ఏదైనా అసెట్ ఉంది. ఓకేనా? అంటే మనకిప్పుడు ఒక బ్యాంక్ ఉంది అదొక అసెట్. అర్థమైంది కదా! నాకు మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది అదొక అసెట్. అర్థమైంది కదా! మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్‌లు జరుగుతున్నాయి. అయన్నీ అసెట్స్ నాకు. నా అసెట్‌కి ఏదైనా తేడా కొడితే అది రిస్క్ అంటారు దాన్ని. ఇలా రిస్క్ రాకముందే మనం దాన్ని కంట్రోల్స్ పెట్టి అర్థమైంది కదా! రిస్క్ దాకా ఎళ్ళకుండా డిజైన్ చేస్తామన్నమాట. ఇప్పుడు నాకు ఎవ్వరికైనా అసెట్ ఉందంటే ఇప్పుడు నాకు కార్ ఉంది. దేర్ ఈస్ ఎ రిస్క్. ఏంటో రిస్క్? నేనెళ్ళి ఎవరినైనా గుద్దొచ్చు. అర్థమైంది కదా! లేదంటే నేనెళ్ళి ఏదైనా పోల్‌ని గుద్దుకోవచ్చు. లేదంటే ఎవడో ఒకడు వచ్చి నన్ను గుద్దేయచ్చు. ఓకేనా? సో, అసెట్ ఉందంటే కంపల్సరీ రిస్క్ ఉంటది. ఈ రిస్క్ లేకుండా మన దానికున్నదేంటంటే ఒక విధంగా బ్రేక్స్ ఉండటము. అలా ఈ అన్నిటిని ఏంటంటే కంట్రోల్ అంటారు. సో, ఐటీ రిలేటెడ్ అసెట్స్‌కి దానికుండే రిస్క్‌ని తగ్గించడానికి కంట్రోల్స్ డిజైన్ చేసి, ఆ కంట్రోల్స్ టెస్ట్ చేసి, ఆ టెస్ట్ చేసిన రిపోర్ట్‌ని ఆడిట్ రిపోర్ట్ అంటారు. ఓకేనా? టెస్ట్ చేసిన రిపోర్ట్‌ని ఆడిట్ రిపోర్ట్ అంటారు. సో, మనకి ఐటీ ఇయన్నీ ఇప్పుడు సపోజ్ ఐటీజీసీ అవనివ్వండి, అంటే ఐటీ జనరల్ కంట్రోల్స్. అంటే ఓవరాల్ ఐటీ మీద ఉండి కంట్రోల్స్ అన్నమాట. అంటే ఇప్పుడు ఐటీ అసెట్స్ ఏముంటాయి మనకి జనరల్‌గా? నేను ల్యాప్‌టాప్ వాడతాను. అదొక అసెట్. ఓకేనా? దాన్నేమంటారు? ఎండ్ పాయింట్ సిస్టమ్స్ అంటారు. నాకు డెస్క్‌టాప్ ఇచ్చారు.
నాకు ల్యాప్టాప్ ఇచ్చారు. ఓకేనా. నేను కంపెనీలో జాయిన్ అయినప్పుడు నాకు ల్యాప్టాప్ ఇచ్చారు, ఒక డెస్క్టాప్ ఇచ్చారు. అట్లా ఏమంటారు, అది మనకి సిస్టమ్స్ అంటారు. అట్లా లేదు, నాకు నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఒక ఐడి కార్డు ఇచ్చారు, దానికి యాక్సెస్ ఇచ్చారు. సో అవన్నీ యాక్సెస్, అది ఫిజికల్ యాక్సెస్. లేదు, నేను లోపలికి వెళ్ళిన తర్వాత నేను లీవ్ అప్లై చేయడానికి నాకు ఒక అప్లికేషన్ పోర్టల్ ఇచ్చారు. నేను లీవ్ అప్లై చేయడానికి ఒక అప్లికేషన్ పోర్టల్ ఇచ్చారు. సో దానికి ఒక యాక్సెస్ ఇస్తారు. ఓకేనా. నేను లీవ్ అప్లై చేస్తే అది అప్రూవ్ చేయడానికి మా మేనేజర్కి నెక్స్ట్ లెవెల్ యాక్సెస్ ఉంటుంది. అదేం కదా, నెక్స్ట్ లెవెల్ యాక్సెస్ ఉంటుంది, ఆయన అప్రూవ్ చేస్తాడు. అలాగే నేను ఏదన్నా పని చేయాలంటే నాకు పోర్టల్ ఓపెన్ అయ్యి పోర్టల్లో నాకు పలానా పని చేయాలని ఉంటుంది. సో అప్లికేషన్స్ అది కూడా ఒక అసెట్. అదేంది కదా, ఇప్పుడు మనకి అప్లికేషన్లోకి రావాలంటే నెట్వర్క్ సిస్టమ్ అంతా దాటుకుని మనకి నెట్వర్క్ సిస్టమ్స్ అదేంది కదా, మన నెట్వర్క్ కనెక్ట్ అయ్యి నెట్వర్క్లో ఉన్న సబ్నెట్, ఫైర్ వాల్, లేదంటే ఐడిఎస్, ప్రాక్సీ సర్వరు, ఇలా రకరకాల ఐటీ అసెట్స్ ఉంటాయి. ఈ ఐటీ అసెట్స్ అన్ని దాటుకుని అర్థమైంది కదా, డేటా మన దగ్గరికి వస్తుంది, అంటే మన ల్యాప్టాప్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో మనకి నెట్వర్క్ రిలేటెడ్ కంట్రోల్స్ అన్నిటిని మనం ప్రాసెస్ తెలుసుకోవాలి. ఆ ప్రాసెస్లో అసలు మనకి దానికి రిస్క్ ఏముంది, ఆ రిస్క్ని ఆపడానికి నేను ఏ కంట్రోల్ పెట్టాను, ఆ రిస్క్ని ఆపడానికి ఏ కంట్రోల్ పెట్టాను అని తెలుసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మనకి అసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు అసెట్స్ ఏంటి, సిస్టమ్. నేను ఇందాక చెప్పిన నాకు ఎండ్ పాయింట్ సిస్టమ్ ఇచ్చారు, సిస్టమ్. నాకు యాక్సెస్ కార్డు ఇచ్చారు, ఫిజికల్ యాక్సెస్. నాకు ఒక లీవ్ అప్లై చేయడానికి ఒక పోర్టల్ యాక్సెస్ ఇచ్చాడు, యాక్సెస్ మేనేజ్మెంట్. ఇప్పుడు నేను ల్యాప్టాప్ మీద పనిచేస్తున్నాను. నేను ల్యాప్టాప్ మీద పనిచేస్తుంటే నాకు ఏదో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వట్లేదు. దెన్ నేను ఐటీ వాళ్ళకి టికెట్ రైజ్ చేస్తాను. ఇన్సిడెంట్ అది. ఓకేనా. సో మన కంపెనీ యొక్క అసెట్స్కి బ్యాకప్ ఉండాలి, లేదంటే రికవరీ మేనేజ్మెంట్ ఉండాలి. ఇలాగా అదేంది కదా, ఐటీ రిలేటెడ్ అసెట్స్. ఇప్పుడు మనకి డేటాబేస్లో డేటా ఉంది, డేటాబేస్ని ఎలా కంట్రోల్, అదే డేటాబేస్లో డేటా థెఫ్ట్ అవ్వకుండా నేను ఏ విధమైన కంట్రోల్స్ పెట్టాను. ఓకేనా. అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్లో మనకి అప్లికేషన్ వల్ల మనకి ఇష్యూ రాకుండా ఉంటే ఏ కంట్రోల్స్ పెట్టాము. ఓకేనా. లేదంటే ఫైర్ వాల్లో మనం కంట్రోల్స్ ఏం పెట్టాము, ఫైర్ వాల్ని ఎలా ఆడిట్ చేయాలి, లేదంటే ఒక నెట్వర్క్ సెక్యూరిటీ, నెట్వర్క్ డివైజెస్ ఉంటాయి. ఓకేనా. ఈ నెట్వర్క్ డివైజెస్ అన్నిటిని ఎలా సెక్యూర్ చేయాలంటే రిస్క్ జరగకుండా ఉండాలంటే ముందే కంట్రోల్ ఎలా పెట్టాలి, ఆ కంట్రోల్ ఎలా టెస్ట్ చేయాలి. ఎవరు కొద్దిగా మ్యూట్లో ఉంటారు, ఇంకెవరు ఉన్నారు. ఓకేనా. సో వినిపిస్తుంది కదా నా వాయిస్. ఓకేనా. సో ఐటీ రిలేటెడ్ అసెట్స్ ఏంటి, దానికి మనం రిస్క్ ఉంటుంది కాబట్టి ఆ రిస్క్ని ఆపడానికి మనం ఏ కంట్రోల్స్ డిజైన్ చేస్తున్నాము, లేకపోతే ఏ కంట్రోల్స్ మనం వెళ్ళి టెస్ట్ చేస్తున్నాము, ఏ కంట్రోల్స్కి మనం ఆడిట్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో ఇది బేసిక్ ప్రాసెస్. ఏది, అసెట్ ఉంటుంది, అది డేటా. ఇప్పుడు డేటాను మనం ఏమైనా చూడగలుగుతామా, డేటాను చూడగలుగుతాము. ఓకేనా. ఇప్పుడు ఒక కంపెనీకి కొన్ని పేటెంట్స్ ఉంటాయి. ఓకేనా. ఒక కంపెనీకి కొన్ని పేటెంట్స్ ఉంటాయి, ఒక కంపెనీకి ఒక కైండ్ ఆఫ్ రిప్యుటేషన్ ఉంటుంది. ఓకేనా. సో రిప్యుటేషన్ ఇవన్నీ మనం అర్థం కదా, మనం చూడలేని, కానీ స్టిల్ మనం ఆ రిప్యుటేషన్ పోకుండా ఉండాలంటే మనం ఏ విధమైన కంట్రోల్స్ ఉంటాయి, టాంజిబుల్, ఇంటాంజిబుల్ అని. సో అదే టాంజిబుల్, ఇంటాంజిబుల్ అన్నీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు కనపడే వస్తువులు, నేను టచ్ చేయగలిగే వస్తువులు, లేదంటే అర్థం కదా, ఇది ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాబట్టి డేటా ఎక్కడి నుంచి ఎక్కడ ఫ్లో అయినా, ఎక్కడ ఉన్నా, అదేంటి కదా, నేను బ్యాకప్లో పెట్టిన ఆ డేటాను అంతటిని ప్రొటెక్ట్ చేయడం అనేది నాకున్న పని. అదేంటి కదా. సో అందుకే మనం దాని రిలేటెడ్ ప్రాసెస్ ఏంటి, ఆ ప్రాసెస్కి రిస్క్ ఏంటి, ఆ రిస్క్ని మిటిగేట్ చేయడానికి మన దగ్గర ఉన్న కంట్రోల్ ఏంటి, అదేంటి కదా, వీటి మీద మనం ఫోకస్ చేయాలి. ఇది ఓవరాల్గా, ఇదంతా ఓవరాల్గా. ఓకేనా. సో దీనికి మనకి రకరకాల స్టాండర్డ్స్, రకరకాల ఏమంటారు దాన్ని, ప్రాసెస్ ఉంటుంది. మీరు జనరల్గా మనకి కోర్స్ నేమో సాక్స్ గిని ఐటీజీసీ గిని పెట్టుంటారు. మనం చాలామంది ఏంటంటే మన జనరల్ కోర్స్ నేమో సాక్స్ గిని ఐటీజీసీ గిని పెట్టుంటారు. కానీ మనకి ఆన్ యావరేజ్ అన్నిటి మీద ఎంతో కొంత గ్రిప్ తెచ్చుకోవాలి మనం. ఓకేనా. ఇప్పుడు జనరల్గా ఐటీజీసీ అంటే ఐటీ జనరల్ కంట్రోల్. మనకి ఎవరైనా ఐటీ రిలేటెడ్ వర్క్ ఒక కంపెనీకి ఇవ్వాలంటే ఆ కంపెనీ వాళ్ళు ఐటీజీసీ, ఐటీ జనరల్ కంట్రోల్స్ ఫాలో అవ్వాలి, లేదా ఐటీ అప్లికేషన్ కంట్రోల్స్ ఫాలో అవ్వాలి. కంపల్సరీ అన్నిటికంటే ముందు ఉండేది ఐఎస్ఓ స్టాండర్డ్స్ అంటారు అనమాట. దీన్ని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ కంట్రోల్స్ అని కూడా అంటారు. సో ఈ ఐఎస్ఓ స్టాండర్డ్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఈ ఐఎస్ఓ స్టాండర్డ్ మెకానికల్ కంపెనీలు ఫాలో అవుతాయి,
లేదంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, లేదంటే ఫార్మా కంపెనీలు అన్నీ ఫాలో అవుతాయి. కానీ దీనికి కోడ్ ఉంటుంది 27001. ఇందాక క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద లేదా క్వాలిటీ సెంటర్ మీద పనిచేసామని చెప్పారు. వాళ్ళ కోడ్ వచ్చి 9001లోకి వెళ్తుంది. ఓకేనా. ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఉంటాయి. అది వేరే కోడ్ ఉంటుంది అనమాట. 1401 ఎంత ఉంటుంది అది. అలా ఐఎస్ఓలో 27001 అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ కంట్రోల్స్ డిజైన్ చేయడానికి ఈ ఐఎస్ఓ 27001 అనేది స్టాండర్డ్. ఈ స్టాండర్డ్ వాడతాం అనమాట. దీన్ని స్టాండర్డ్ అంటారు. ఐఎస్ఓ 27001 అనేది స్టాండర్డ్. ఎవడన్నా నేను ఐటీజీసీ ఫాలో అవుతున్నాను అంటే అది ఫస్ట్ ఐఎస్ఓ 27001 కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఐఎస్ఓ 27001 ఫాలో అయిన తర్వాతే ఐటీజీసీకి వెళ్ళగలుగుతున్నాడు. వితౌట్ ఐఎస్ఓ 27001 అయిపోయింది అనుకోండి, తర్వాత ఐటీజీసీకి వెళ్తాడు. ఓకేనా. అలాగే ఇక్కడ ఎలా ఉంటుందంటే డిపెండ్స్ అపాన్, ఇప్పుడు సాక్స్ ఉంది, అదే సాక్స్ అంటే సర్బనీ సాక్సలీ సంథింగ్ ఉంటుంది అనమాట. దీంట్లో సాక్ రిపోర్ట్స్ ఉంటాయి, అంటే సెక్యూరిటీ ఆపరేషన్ కంట్రోల్. ఓకేనా. సాక్ రిపోర్ట్స్. ఓకేనా. సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్ యొక్క రిపోర్ట్స్ ఉంటాయి. సో నేను చెప్పేది ఏంటంటే సాక్స్ ఎక్కువ ఎవరు వాడతారంటే, నాకు బ్యాంకింగ్ సిస్టమ్స్ ఉంటాయి, లేదా ఫైనాన్షియల్ సిస్టమ్స్ ఉంటాయి, లేదంటే అదేంటి కదా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగి కంపెనీలు ఉన్నాయనుకోండి, అంటే మ్యూచువల్ ఫండ్స్ అని, లేదంటే ఇంకా అదేంటి కదా ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అని, వాళ్ళందరూ కంపల్సరీ సాక్స్ కంప్లైంట్స్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు వీళ్ళు సాక్స్ కంప్లైంట్స్ ఫాలో అవుతున్నారు అనుకో, దాని ఫస్ట్ మీనింగ్ ఏంటి, వీళ్ళు ఐఎస్ఓ 27001 బేసిక్ స్టాండర్డ్స్ ఫస్ట్. ఓకే, బేసిక్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు. దాని తర్వాత సాక్స్కి వచ్చారు. ఓకేనా. ఎందుకంటే వీళ్ళు బ్యాంకింగ్ కంపెనీ కాదు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ కంపెనీస్ అన్నీ కంపల్సరీ సాక్స్ కంప్లైంట్స్ ఫాలో అవ్వాలి. లేదు నేను బ్యాంకింగ్ కంపెనీ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని, అర్థమైంది కదా, బట్ నా దాంట్లో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ గట్టిగా జరుగుతాయి. ఓకేనా. అంటే నేను 2-3 వెండర్స్కి మధ్యలో నేను ఒక మీడియం కింద ఉన్నాను, వాళ్ళు కూడా సాక్స్ కంప్లైంట్స్ ఫాలో అవ్వాలి. జీడిపిఆర్ అని ఉంటుంది. అంటే ఇదేంటి జీడిపిఆర్ అంటే జనరల్ డేటా, అర్థమైంది కదా, పాలసీ రెగ్యులేషన్స్ అనమాట. ఓకేనా. అంటే జనరల్గా అర్థమైంది కదా, జనరల్ డేటా పాలసీ రెగ్యులేషన్ అంటే ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే మనము ఏమంటారు దాన్ని, కస్టమర్ యొక్క డేటా కలెక్ట్ చేస్తున్నాం. అంటే ప్రతి కంపెనీ కస్టమర్ డేటాని కలెక్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు ప్రతి కంపెనీ కస్టమర్ డేటాని కలెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి కంపెనీ కూడా కంపల్సరీ, ఓకేనా, ఏమంటారు దాన్ని, జీడిపిఆర్ కంప్లైంట్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇదేమో స్టాండర్డ్ అంటారు. ఓకేనా. మిగిలిన ఏమో మోస్ట్లీ కంప్లైంట్స్ కింద వస్తాయి. జీడిపిఆర్ కంప్లైంట్స్ అంటే జనరల్ డేటా రెగ్యులేషన్ అండ్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్. సో ఈ జీడిపిఆర్ ఎందుకంటే నేను కస్టమర్ డేటా కలెక్ట్ చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు బ్యాంక్ ఉంది, బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేస్తాడు, వాడి అకౌంట్ హోల్డర్ డేటా అంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటాడు కదా. లేదు నేను నాకు ఒక ఇప్పుడు డిమార్ట్ ఉంది, వాడు సేల్స్ చేస్తాడు. సేల్ చేసిన ప్రతిసారి వాడు ఏం చేస్తాడు, మన దగ్గర నుంచి ఫోన్ నెంబరు, మీ పేరు ఏంటి అన్నీ కలెక్ట్ చేస్తుంటాడు డీటెయిల్స్. ఓకేనా. అలాగే జనరల్గా ఏ డేటా కలెక్ట్ చేసినా కస్టమర్ దగ్గర నుంచి, అదే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ కస్టమర్ దగ్గర నుంచి డేటాను కలెక్ట్ చేయరాదు. అదే ఎందుకంటే బేసిక్గా వాళ్ళ కస్టమర్సే ఎవరు ఉంటారు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు వాళ్ళ కస్టమర్లు. ఓకేనా. సో ఒక ఏముంటారు దాన్ని, సిటిజన్స్ అదే కదా రెసిడెంట్స్ నుంచి డేటా కలెక్ట్ చేసేటప్పుడు జీడిపిఆర్ ఫాలో అవుతారు. ఓకేనా. ఇది మళ్ళీ ఇవన్నీ దేనికి సంబంధించి, మళ్ళీ ఐటీ మీదే, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్. ఈ ఐటీ మీద అంటే వాళ్ళు జనరల్ డేటా కలెక్ట్ చేసి వాళ్ళొక సర్వర్లో పెట్టుకుంటారు. జనరల్ డేటా కలెక్ట్ చేసి అదేంది కదా వాళ్ళు ఒక క్లౌడ్లో స్టోరేజ్లో పెట్టుకున్నారు. ఓకేనా. దెన్ వాళ్ళు ఏం చేయాలి, కంపల్సరీ జనరల్ డేటా రెగ్యులేషన్ ప్రొటెక్షన్ యొక్క కంప్లైంట్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏంటి, హిప్పా. ఇదంతా హెల్త్కి రిలేటెడ్ థింగ్ అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ అనమాట. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు హెల్త్ అంటే డాక్టర్స్ లేదంటే ఏమంటారు దాన్ని, హాస్పిటల్స్ సంవాట్ అదేంది కదా, సంవాట్ కైండ్ ఆఫ్ ఫార్మసీలో టాబ్లెట్ రిలేటెడ్ వాళ్ళు అదే వీళ్ళంతా ఏం చేయాలి, హిప్పా ఫాలో అవ్వాలి. అంటే దీంట్లో ఏంటి మనకి హిప్పా ఇది చాలా క్రిటికల్ అసలు యాక్చువల్గా. దీనికి ఒక విధంగా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా డిసీజ్ ఉందనుకోండి, నేను హాస్పిటల్కి వెళ్ళాను, డిసీజ్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. నా డిసీజ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరెవరి దగ్గర ఉంటుంది, ఒకటి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒకటి నేను హాస్పిటల్కి వెళ్ళాను కాబట్టి వాళ్ళ దగ్గర ఉంటుంది, నేను క్లెయిమ్ చేశాను కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళ దగ్గర ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ఎవరి పర్సనల్ డేటా అది రివీల్ బయటికి చేయకూడదు ఎవరు. ఓకేనా.
ఎవరి పర్సనల్ డేటా బయటికి వెళ్ళకూడదు. అందుకని వీళ్ళు హాస్పిటల్లు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కంపల్సరీ ఏం ఫాలో అవ్వాలి? హిప్పా కంప్లైంట్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా? సో ఇది సెన్సిటివ్ డేటా. ఎందుకంటే నా హెల్త్‌కి రిలేటెడ్ లేకపోతే నా డిసీజ్‌కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. దెన్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసి నన్ను అవమానించడం, అదే నాకు ఇబ్బంది కలిగేటట్టు చేశారనుకోండి, దెన్ దేర్ ఇస్ హిప్పా రూల్స్ ఉంటాయి. హిప్పా కంప్లైంట్స్ ఫాలో అవ్వాలి. పీసీడీఎస్ఎస్ ఉంది. అంటే పేమెంట్స్ కార్డ్ ఇండస్ట్రీ. ఓకేనా? పేమెంట్స్ కార్డ్ ఇండస్ట్రీ యొక్క డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్ అంటారనమాట. అంటే మనకి ఎవరైతే కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారో, కొంతమంది బ్యాంకులు లేకపోయినా కార్డ్స్ ఇష్యూ చేస్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు మనకి? మాస్టర్ కార్డ్ ఉంటుంది, వీసా కార్డ్ ఉంటుంది, అదేంది కదా, పేపాల్ కార్డ్ ఉంటుంది. ఓకేనా? లేదంటే అమెజాన్ కూడా కొన్ని కార్డులు ఇస్తాడు. వాళ్ళు బ్యాంకులు అంటే బ్యాంకులు కాదు వాళ్ళు, అదేంది కదా. బ్యాంకులకు కూడా ఇందులో ఏంటి పీసీడీఎస్ఎస్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో బ్యాంక్ ఉందనుకోండి, వాడు ఏం ఫాలో అవ్వాలి? సాక్స్ కంప్లైంట్స్ ఫాలో అవ్వాలి, పీసీడీఎస్ఎస్ ఫాలో అవ్వాలి. వాడు ఒకవేళ వాడు జనరల్ డేటా కనుక కలెక్ట్ చేస్తుంటే ఇది కూడా ఫాలో అవ్వాలి. అంటే మనకి జనరల్ డేటా ఫాలో అవుతున్నప్పుడు మనం దేని మీద ఫోకస్ చేయాలనేది ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటి, పీసీడీఎస్ఎస్ అయింది. నిస్ట్ కొన్ని సెక్యూరిటీ కంపెనీస్ ఉంటాయి. ఓకేనా? సెక్యూరిటీ కంపెనీస్ కంపల్సరీ నిస్ట్ ఫాలో అవ్వాలి. అంటే ఎవడైనా సరే సెక్యూరిటీ ఎవరికైనా ప్రొవైడ్ చేస్తాడంటే వాడు నిస్ట్ ఫాలో అవ్వాలి. ఓకేనా? ఈ కోసో కోబిట్ అనేది అర్థమైంది కదా, ఫ్రేమ్ వర్క్స్ అనమాట. ఓకేనా? ఈ ఫ్రేమ్ వర్క్ అంటే మనం ఈ ఫ్రేమ్ వర్క్ని ఫాలో అవుతున్నాం. ఎప్పుడైనా సరే ఫ్రేమ్ వర్క్ని ఫాలో అవడం అంటే మీనింగ్ ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్ స్ట్రక్చర్ని ఫాలో అవుతున్నట్టు, అంతే కదా. సో ఈ విధంగా మన కోర్స్లో మనం ఓన్లీ ఐటీజీసీ చెప్పడము, లేదంటే సాక్స్ చెప్పడము ఇక్కడతో ఆపకూడదు. యాక్చువల్గా ఏంటంటే లేకపోతే ISO 27001 ఫాలో అవడము ఇది కాదు. మనం ఫస్ట్ ప్రాసెస్లు తెలుసుకుంటాం. ఈ ప్రాసెస్లకి లేదంటే ఈ అసెట్స్కి, ఈ రిస్క్కి అదేంది కదా, మనం ఏ కంట్రోల్ ఏ లెవెల్లో ఎలా డిజైన్ చేస్తాము, ఓకేనా, ఏ లెవెల్లో ఎలా డిఫైన్ చేస్తాము అనేది మనం తెలుసుకుని, అదేంది కదా, దాని ప్రకారం మనం రేపొద్దున ఆడిటింగ్కి అంటే నాకు ఆడిటింగ్ జాబ్ వచ్చింది అనుకోండి, నాకు ఆడిటింగ్ జాబ్ వస్తే ISOలో వస్తుందా, లేదంటే ITGCలో వస్తుందా, సాక్స్లో వస్తుందా, GDPR చేయమంటాడా, హిప్పా చేయమంటాడా, పీసీడీఎస్ఎస్ చేయమంటాడా, నిస్ట్ చేయమంటాడా అనేది ఏదైనా అనొచ్చు. అది ఒక్కో దానికి ఒక్కో లెవెల్ ఉన్నట్టు. ఇది బేసిక్. తర్వాత ఐటీజీసీ సాక్స్ అనేవి నెక్స్ట్ లెవెల్. ఇప్పుడు GDPR అందరూ ఫాలో అవుతారు. ఇప్పుడు పీసీడీఎస్ఎస్ వచ్చింది అనుకోండి, స్పెసిఫిక్ టు పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ. హిప్పా వచ్చింది స్పెసిఫిక్ టు హెల్త్ డిపార్ట్మెంట్. నిస్ట్ వచ్చిందంటే స్పెసిఫిక్ టు సెక్యూరిటీ మేనేజ్ చేసే టీముల్ని ఇది వెరిఫై చేస్తాం అనమాట. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే మనము డేటా ఏంటి, లేకపోతే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ అసెట్స్ ఏంటి, సో దానికి మనం ఏ విధమైన రిస్క్ ఉంది, దానికి ఎలా కంట్రోల్ డిజైన్ చేస్తాము, అసలు ఫస్ట్ ప్రాసెస్ని ఎలా అర్థం చేసుకుంటాము, సో ఆ అర్థం చేసుకున్న ప్రాసెస్లో కంట్రోల్ ఎక్కడ పెట్టాలో నాకు ఎలా తెలుస్తుంది, రిస్క్ని అసెస్ ఎలా చేస్తాను, దాని మిటిగేషన్లో రిస్క్ కంట్రోల్ ఎలా డిఫైన్ చేస్తానని తెలుసుకోవాలన్నమాట. ఓకేనా? సో నేను ఈ అన్నిటికి సంబంధించినవి అర్థమైంది కదా, ఒక ప్రాసెస్లో ఇవన్నీ ఎలా బిహేవ్ చేస్తాయి, ఇంకో ప్రాసెస్లో ఇవన్నీ ఎలా బిహేవ్ చేస్తాయి, అంటే దీంట్లో ఎక్కడ వరకు కంట్రోల్ ఉన్నట్టు. ఇప్పుడు ISO 27001 ఉంది అనుకోండి, పాలసీస్ అండ్ ప్రొసీజర్ డాక్యుమెంట్స్ ఉండి, పాలసీస్ అండ్ ప్రొసీజర్ డిఫైన్ అయ్యి ఉండి, దాని రిలేటెడ్ డాక్యుమెంట్లు ఇన్ ప్లేస్లో ఉండి, అదేంది కదా, దాని రిలేటెడ్ ప్రాసెస్లు ఇన్ ప్లేస్లో ఉండి జస్ట్ ఫాలో అవుతుంటే ISO కంప్లీట్ అయిపోయినట్టే. మనకి ఫాలో అవుతున్నారు, అదేంది కదా, నాకు కంట్రోల్ అంటే క్లియర్గా చెప్పండి, ఆ కంట్రోల్ ఏ విధంగా అవుతుందో చెప్పండి, దాన్ని ఎలా టెస్ట్ చేయాలో చెప్పాలంటే ITGC సాక్స్ దాకా పోతాం. లేదు అదేంది కదా, మీరు ITGC సాక్స్ అనేది ఐటీ జనరల్ కంట్రోల్కి, లేదంటే జనరల్గా సాక్స్ అంటే సెక్యూరిటీ, అదేంది కదా, మనం అంటే బేసిక్గా సెక్యూరిటీ ఇచ్చి కంపెనీలో లేదంటే డేటా ఎక్కడ పెడుతున్నాం వాళ్ళు, అదేంది కదా, సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క కంపెనీ అది కంట్రోల్. ఓకేనా? సో సాక్ రిలేటెడ్ దాకా అంటే ఇది ISOలో అదే కంట్రోల్ నేను ఎలా చెక్ చేస్తాను, సాక్స్లో అయితే దాన్ని ఎలా చెక్ చేస్తాను, ITGCలో అయితే ఎలా చెక్ చేస్తాను, లేదంటే హిప్పా అండ్ పీసీడీఎస్ఎస్లో అయితే ఇదే కంట్రోల్ని నేను ఏ లెవెల్లో టెస్ట్ చేయాలి, లేకపోతే ఏ లెవెల్లో అర్థమైంది కదా ఆడిట్ చేయాలి, లేకపోతే అంటే ఎంత డీప్గా ఆడిట్ చేయాలి అనేది డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకే? సో అందుకే నేను ఏం చెప్తానంటే ఫస్ట్ నేను ప్రాసెస్లు చెప్తాను, కంట్రోల్ చెప్తాను. ఈ కంట్రోల్స్ తర్వాత అర్థమైంది కదా ఏ స్టాండర్డ్లో ఎలా చూస్తారు, ఏ కంప్లైంట్స్లో ఎలా చూస్తారు, ఏ ఫ్రేమ్ వర్క్లో ఎలా చూస్తారు, అంటే ఎలా ఆడిట్ చేస్తారని నేను చెప్తాను. ఓకేనా?
సో ఇది నేను ఫోకస్ చేసేది. సో మీరు అనుకున్నట్టు సింపుల్ ఐటీజీసీ తోటో సాక్స్ తోటో ఆపేస్తే అదేంటి కదా. మనం ఏంటంటే మనకు ప్రాసెస్ తెలుసు, కానీ దీన్ని నిష్ఠలో ఎలా చేస్తారో తెలియదు అంతే మనకి. దీన్ని నిష్ఠలో ఎలా చేస్తారో మనకు తెలియదు. ఓకేనా. సో ఇది అంటే ఇది బేసిక్ ఇంట్రడక్షన్. ఓకేనా. రేపొద్దున్న మీ ఇంట్రడక్షన్ మళ్ళీ నేను తీసుకోను కాబట్టి రేపొద్దున్న మేజర్గా ఫోకస్ ఎక్కడ పడతానంటే కోర్స్ కంటెంట్ మీద పడతాను. ఎక్కడెక్కడ పెట్టుకుంటున్నాం అనేది. ఓకేనా. సో ఏది బేసిక్ కంట్రోల్స్ ఏంటి, ఓకేనా, దాన్ని ఎక్కడెక్కడ వాడుతున్నాము అర్థమైంది కదా. ఏ కంట్రోల్స్ని ఎక్కడెక్కడ మనం అర్థమైంది కదా, నిస్ట్ కంట్రోల్ని ఎక్కడ వాడతాము, లేదంటే ఏమంటారు దాన్ని జీడిపిఆర్ ఎక్కడ వాడతాము, లేదంటే ఐటీఎస్ ఎక్కడ చూస్తాము, ఓకేనా, థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ ఎక్కడ చూస్తాము, అర్థమైంది కదా, ఈఆర్పి కంట్రోల్స్ ఎక్కడ చూస్తాము, దీని ఆడిటింగ్ ఎలా చేస్తాం అనేది మీకు ఒకసారి రేపు క్లాస్లో కోర్స్ కంటెంట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మళ్ళీ స్పెసిఫిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఇది ఫర్ టుడే. రేపు నేను యాక్చువల్ క్లాస్ మీద అదే యాక్చువల్ బేసిక్గా అంటే కంటెంట్ ఏంటి, అసలు నేను ఏం డిఫైన్ చేస్తానో చెప్తాను. ఓకేనా. సో ఇది గైస్. దీంట్లో ఏంటంటే ఇందులో మనం అంటే బేసిక్ ఇంకా లోపలికి వెళ్ళలేదు కాబట్టి నాకు తెలిసి ఎక్కువ డౌట్ ఉంటే అడగండి. రేపు క్లాస్ కంపల్సరీ అటెండ్ అవ్వండి. రేపు క్లాస్లోనే నేను కొంచెం డిఫైన్ చేసి పెడతాను మీకు అన్ని. ఓకేనా సార్. ఇప్పుడు ఇవి ఐటీజీసీకి అడిషనల్ అండి. ఇప్పుడు ఐటాక్, సాక్స్, జీడిపిఆర్ ఇవన్నీ అంటే ఐటీజీ పార్ట్ ఆఫ్ ద ఐటీజీసీయా సిమిలర్ కోర్సెస్ డిఫరెంట్ గా? అసలు నేను అదే అండి యాక్చువల్గా ఏంటంటే అసలు ఇవన్నీ ఏంటంటే దాని అంటే ఒక ప్రాసెస్ ఉందండి యాక్సెస్ మేనేజ్మెంట్ అనేది. దాని మీద ఐటీజీసీ కంట్రోల్స్ అయితే ఎలా ఎలా ఆడిట్ చేయాలి, సాక్స్ అయితే ఎలా ఆడిట్ చేయాలి, జీడిపిఆర్ అయితే ఎలా ఆడిట్ చేయాలి, నిస్ట్ అయితే ఎలా ఆడిట్ చేయాలి. ఓకేనా. అంటే మీరు జనరల్ గా కోర్సులు ఎలా చూస్తున్నారంటే మీరు ఇది ఐటీజీసీ కోర్సు, లేకపోతే ఇది సాక్స్ కోర్సు, ఇది పీసీడిఎస్ఎస్ కోర్సు అనుకుంటారు. జనరల్ గా ఏంటంటే ఇవన్నీ కూడా మనం దేని మీద చేస్తాము, ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యొక్క అసెట్స్ మీద చేయాలి మనం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసెట్స్ ఏంటి, అది ఏ ప్రాసెస్ వాడతారు, ఏ ప్రాసెస్ లో వెరిఫై చేయాలి, దాన్ని కంట్రోల్స్ ఏంటి అనేది దాని మీద రావాలి యాక్చువల్గా. అంటే ఇప్పుడు మన ఐటీ ఫీల్డ్ అయితే డిఫరెంట్, ఇప్పుడు మన హాస్పిటాలిటీ అయితే డిఫరెంట్ ప్రాసెస్, ఇప్పుడు మెకానికల్ అలాంటి వాటి అయితే డిఫరెంట్. సో దేనికి తగ్గట్టుగా దానికి వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. సో మనం జాబ్ ఎక్కడైనా రావచ్చు, దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అయి ఉండాలి ఇవన్నీ నేర్చుకుని. అవి నేను ఎలాగే చెప్తానండి. ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి వెళ్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి వెళ్ళి అర్థమైంది కదా, అక్కడ ఉన్న మిషనరీ ఎలా పనిచేస్తే మనం టెస్ట్ చేయం కదా. మనం ఏం చేస్తాం, ఆ కంపెనీలో ఉన్న ఐటీ అసెట్స్ ఏమైతే ఉన్నాయో దాన్ని మాత్రమే ఆడిట్ చేస్తాను నేను. సిస్టమ్స్, వాళ్ళ సాఫ్ట్వేర్స్ అవి మాత్రమే చూస్తాం మనం. రైట్, అంతే కదా. నేను ఫార్మా కంపెనీకి వెళ్ళాను, వాళ్ళు ఏ ఫామ్ లో వాడుతున్నారు, వాళ్ళకి పేటెంట్స్ ఉన్నాయి, అర్థమైంది కదా. సో ఇదంతా ఒకైతే నేను చూసి మళ్ళీ అక్కడ కూడా నేను ఐటీనే చూస్తాను కదా. సో ఐటీ రిలేటెడ్ అసెట్స్ అదే హిప్పాలో అయితే ఎలా చూస్తారు, పీసీడిఎస్ఎస్ లో అయితే ఎలా చూస్తారు, సాక్స్ లో అయితే ఎలా చూస్తారు, అర్థమైంది కదా. అంటే దాని రిలేటెడ్ డొమైన్ బట్టి అర్థమైంది కదా. డొమైన్ కూడా కాదండి యాక్చువల్గా, లెవెల్ ఆఫ్ ఇదంతా డొమైన్ అని కూడా అనకూడదు, ఎగ్జాక్ట్ గా లెవెల్ ఆఫ్ ఆడిటింగ్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ కామన్ కలిపి మళ్ళీ ఐటీజీసీ అనడానికి లేదు, దేని దానికి మళ్ళీ ఐటీజీసీ అనేది ఒక విధంగా చాలా జనరిక్ వర్డ్ అండి. అంటే బేసిక్ ఏంటంటే ఈ సాక్స్ అనే వర్డ్ చాలా మందికి ఇనీషియల్ డేస్ లో అర్థమయ్యేది కాదు. ఐఎస్ఓ అని చెప్తే అందరూ ఏమనుకునేవారు అంటే ఇదేదో మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళది, లేదంటే ఐఎస్ఓ అంటే ఐఎస్ఓ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నారు. ఎవరు ఫాలో అవుతారు, మోస్ట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఫాలో అవుతున్నట్టు అనుకుంటారు అందరూ. దీంట్లో మళ్ళీ 27001 అనేది ఐటీ రిలేటెడ్ కంట్రోల్స్ మీద వర్క్ చేస్తారనేది చాలా మందికి చెప్పలేకపోయేవాళ్ళు ఇనీషియల్ డేస్ లో. ఇప్పుడు నేను హిప్పా అన్నాను అనుకోండి, అంటే హెల్త్ రిలేటెడ్, అయితే హెల్త్ అంతేగాని ఐటీ కాదు కదా. లేదంటే పీసీడిఎస్ అన్నాను అంటే కార్డ్స్ రిలేటెడ్ అంటే ఐటీ కాదు కదా అనుకుని భ్రమలో ఉంటారు చాలా మంది. సో వీళ్ళకి అది అంటే ఇనీషియల్ డేస్ లో అర్థం కాదు కాబట్టి మేము ఫస్ట్ లో ఆ కోర్స్ ఎలా రన్ చేసేవారు అంటే ఐటీ జనరల్ కంట్రోల్స్, అదే ఐటీ జనరల్ కంట్రోల్స్ అని రన్ చేసేవారు. బట్ బేసిక్ గా ఐటీ జనరల్ కంట్రోల్స్ అనే వర్డ్ కంటే కూడా ఈ స్టాండర్డ్స్, ఫ్రేమ్వర్క్స్, అర్థమైంది కదా, కంప్లైన్స్ లో బాగా చూసుకుంటే అర్థమైంది కదా. సో ఇది జనరల్ గా అంటే ఇప్పుడు లేమెన్ కూడా అర్థం అవ్వడానికైనా ఐటీ జనరల్ కంట్రోల్ అనేది బాగా పాపులర్ చేశారు. అది కూడా ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు పాపులర్ చేశారు. అందుకనే నౌకరీలో కూడా ఐటీజీసీ వర్డే ఉంటుంది. రైట్, అదే కదా. సో మనకి లైట్ గా జిఆర్సీ టచ్ ఉంటుంది, థర్డ్ పార్టీ రిస్క్ మేనేజ్మెంట్ టచ్ కూడా ఉంటుంది. ఓకే. డ్యూరేషన్ ఎంత అండి ఇది దగ్గరగా మనకి 6 weeks దాకా పడుతుందండి.
6 వీక్స్. ఓకే. 6 వీక్స్ అంటే 45 డేస్ అనుకోవచ్చు. బట్ 6 వీక్స్‌లో ఉంటది క్లాస్. ఓకే. అంటే రియల్ టైమ్ అవన్నీ మాకు ఐడియా వస్తదండి. కంప్లీట్ అయ్యేలోపు రియల్ టైమ్ అంటే మేము ఇప్పుడు ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాలిగా 3, 4 ఇయర్స్ అట్‌లీస్ట్ 3 ఇయర్స్, 4 ఇయర్స్ దాన్ని కంపల్సరీ కదండి. ఇప్పుడు సో మీరు దాని ఇప్పుడు దగ్గర ప్రిపేర్ అవ్వం. రైట్ కంపల్సరీ. యాక్చువల్ మీకు చెప్తాను కదండి. ఇప్పుడు జనరల్‌గా చాలా మంది కోర్స్‌ని సాక్స్ అని రన్ చేస్తారు. సాక్స్ కంట్రోల్స్ అంటారు. అర్థమైంది కదా! అప్పుడు అందరూ ఏమనుకుంటారు, ఇది సాక్స్ కంట్రోల్స్, ఐటీజీసీ కంట్రోల్స్ కాదని కొంతమంది అనుకుంటారు. అర్థమైంది కదా! నేను అలా కాకుండా ప్రాసెస్ నుంచే వస్తాను కాబట్టి నాకు అంటే నేను చెప్పేటప్పుడు కూడా మీకు అర్థమవుతది. అంటే అర్థం అవ్వడం కాదు, మీరు బయటికి చెప్పగలుగుతారు బాగానే. అండ్ మోస్ట్‌లీ ఇప్పుడు ప్రతి సిట్యుయేషన్ అంటే నాకు అర్థమైనంత వరకు నేను క్లాస్ చెప్పినప్పుడు ఏదో ఒక ఇంటర్వ్యూ క్వెషన్ రన్ చేస్తానే ఉంటాను పార్షియల్‌గా. ఓకే. అది. తర్వాత సపోర్ట్ ఉంటదా అండి? మీ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కూడా జాబ్ వచ్చేంత వరకు ఏదైనా మీరు సపోర్ట్ చేస్తారా? జాబ్ వచ్చే వరకు అంటే ఇంటర్వ్యూ క్వెషన్స్ అక్కడ వరకైతే ఉంటది. అంటే ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సంథింగ్ వాళ్ళు క్వెషన్స్ అడిగే దాని తర్వాత నా ఫీడ్‌బ్యాక్ షేర్ చేసుకోవాలి మీతోని. షేర్ చేసుకున్నప్పుడు కొంచెం క్లారిటీ రావచ్చు. మేబీ ఇలాంటి క్వెషన్స్ కూడా అడుగుతున్నారు. దీనికి ఎలా ఆన్సర్ చేయాలన్నట్టు. అలాంటి కమ్యూనికేషన్ ఎప్పుడన్నా మాట్లాడడానికి అలాంటి ఛాన్స్ ఉంటదా? ఉందా? సార్ మనకి యాక్చువల్‌గా వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తారు వెంకట్ సార్. ఓకే. ఆ గ్రూప్‌లో నేను ఎప్పుడూ ఉంటాను. ఓకే. అర్థమైంది కదా! అంటే నేనైతే ఎగ్జిట్ అవ్వను. ఒకవేళ అర్థమైంది కదా! నేనైతే ఎగ్జిట్ అవ్వను. జనరల్‌గా ఏంటంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే. కంపల్సరీ దానికి అదే వాట్సాప్ గ్రూప్‌లో ఉంటాను కాబట్టి మీరు క్వెషన్ అడిగారు. అన్న నన్ను ఇలా కాదన్నా ఇలా అడిగారు. అర్థమైంది కదా! ఈ సిట్యుయేషన్‌లో ఏం చెప్పమంటారు? ఓకే. నేను డెఫినెట్‌లీ నేనేం చెప్తానంటే మోస్ట్‌లీ కాల్ మీ అని పెడతాను. కాల్ చేస్తే నేను చెప్తాను. ఎందుకంటే టెక్స్ట్‌లో మనకంత ప్రాపర్ డేటా ఎళ్ళినట్టు అనిపించదు కదా మనకి. ఓకే. టెక్స్ట్ క్వెషన్స్ అన్ని ఇవి నాకు తెలిసి క్వెషన్స్ అన్ని హార్డ్ కోడెడ్ క్వెషన్స్ కాదు. జనరిక్ గా అడుగుతుంటారు అనుకుంటా. సో ఎక్సలెంట్. జనరల్ రైట్. చాలా జనరిక్ క్వెషన్ అడుగుతారండి. అంటే వాళ్ళు క్వెషన్ ఎలా అడుగుతారంటే అర్థమైంది కదా! సిట్యుయేషన్ బేస్డ్ ఏదైనా ఇలాంటి సిట్యుయేషన్ ఎగ్జాక్ట్‌గా. ఈ సిట్యుయేషన్‌లో అయితే నువ్వు రిస్క్ ఎక్కడ ఉందని అడుగుతా ఉంటారు. ఎందుకు సార్ ఇప్పుడు మనకి జనరల్‌గా మీకు ఒక విషయం చెప్తాను. మొన్న రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో అర్థమైంది కదా! మనం ఏంటిది చేంజ్ మేనేజ్‌మెంట్ లేదా ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ లేదంటే ఫైర్ వాల్ గాని, గుడ్ గణపతి అని చదువుకుని వెళ్తాము. అర్థమైంది కదా! సరే ఇదంతా మనకు తెలిసిన బస్సు అర్థమైంది కదా! అంటే మీరు ఆల్రెడీ చేసింది మీకు ఏది తెలుసో చెప్తారు. జనరల్‌గా ఒక క్యాజువల్ టాక్. ఇప్పుడు నేను బండిని నడుపుతున్నాను. ఓకేనా? నేను స్పాంటేనియస్ గా బండి ఆన్సర్. నడుపుతున్నాను. ఇప్పుడు నాకు ఏ రిస్క్ ఉంటది? అంటే అసలు ఆడిటింగ్ అడగలేదు ఆడు. రిస్క్ అడిగాడు. నాకు ఏ రిస్క్ ఉంటది? ఓకేనా? నాకు ఏ రిస్క్ ఉంటది? ఓకేనా? ఫస్ట్ అలా వస్తున్నారనమాట ఎక్కువ మంది. అంటే ఫస్ట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ మెంటల్‌గా ఏంటంటే ఇప్పుడు మనము సపోజ్ మనకున్న పరిధిలో మనం కొన్ని కంట్రోల్స్ చెప్పగలిగామండి. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే అర్థం కాదు. ఇప్పుడు అక్కడ వెదరే డిఫరెంట్‌గా ఉంది. అప్పుడు మీ కంట్రోల్స్ మళ్ళీ అయ్యే చెప్పకూడదు కదా వాళ్ళకి. ఆ వెదర్‌ని అర్థం చేసుకొని వెదర్ రిలేటెడ్‌గా మనం అంటే ఏ కంట్రోల్స్ ఇంకా యాడ్ చేస్తే బాగుంటదనేది మీరే కంక్లూజన్‌కి రావాలని ఆడి ఫీలింగ్ అనమాట. అది. ఇంకొకటి నేను ఎక్స్‌పీరియన్స్ ఎక్కువున్న వాళ్ళు కంపల్సరీ వాళ్ళు ఓన్‌గా థింక్ చేయాలి కంపల్సరీ. అంటే ఓకే. ఇలాంటి రిస్క్‌కి అంటే నేను చెప్తున్నా కదండీ! ఆడిటింగ్ అనేది రిస్క్ ఉంటేనే ఆడిటింగ్ దాకా వస్తారసల. అసలు అసెట్టే లేదు. అసెట్ లేకపోతే రిస్కే ఉండదు. రిస్కే లేకపోతే ఆడిటింగే ఉండదు. అసెట్ ఉంటది. అసెట్ ఉంటే రిస్క్ ఉంటది. రిస్క్ ఉంది కాబట్టి ఆడిటింగ్ దాకా వస్తాం మనం. అది. ఓకే. అండ్ ఈ కోర్సు మండే టు ఫ్రైడే లేకపోతే 7 డేస్ మండే టు ఉంటుందా? ఫ్రైడే అండి. సాటర్‌డే, సండే మోస్ట్‌లీ ఉండదు. ఓకే. ఎప్పుడైనా ఒకవేళ నాకు అంటే అవ్వట్లేదు కోర్సు ఇంకా లాగ్ అయిపోతుంది అనుకున్నప్పుడు నేను అప్పుడు తీసుకుంటాను క్లాస్. ఓకే. రైట్. ఈవినింగ్ 8కి డైలీ. 8:00 ఫిక్స్ అయిపోద్ది. 9 వరకు ఉంటది. కానీ కంపల్సరీ మోస్ట్‌లీ ఎక్స్‌టెండ్ అవుతది. ఓకే. ఎందుకంటే టాపిక్ మధ్యలో ఉన్నప్పుడు మనం డీవియేట్ అవ్వలేము. అంటే అది కట్ చేసి చెప్పే టాపిక్ కూడా ఉండదు అలాగే మనకి. ఓకే. నేను ప్రిపేర్డ్‌గానే అది 1 అవర్ దానికే ఉంటది. అంటే బేసిక్ ఏంటంటే ఎక్స్‌టెండ్ అవ్వకుండా ట్రై చేస్తాం గానీ బట్ మనకి అంటే ఆ టైంకి అక్కడ మనకి అసలు అది ఏమంటారు దాన్ని మంచి ఫోర్స్‌లో ఉన్నప్పుడు సబ్జెక్ట్ ఆపలేము. ఓకే. అది. అందుకని కంపల్సరీ 8:00 టు మినిమమ్ 9 కంటే కొంచెం ఎక్స్‌టెండ్ అవుతది. ఓకే. సో ఈ కోర్స్ మనము ఏ సర్టిఫికేషన్ దేనికి మనము అలైన్ చేసుకోవచ్చు సార్? యాక్చువల్‌గా అంటే చాలా స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే ఐకాస్ అని లేకపోతే ఇంకోటని ఉంటాయి. ఓకేనా? సో మనం ఫస్ట్ ఫోకస్ చేసే సర్టిఫికేట్ ఐఎస్ఓ సర్టిఫికేట్ అన్నమాట. ఓకేనా?
ఐఎస్ఓ సర్టిఫికేట్ మీరు మీరు అంటే బేసిక్ ఏంటంటే దీనికి మళ్ళీ ఇంకొక 25,000 ఛార్జ్ అవుతుంది. బయట చేస్తారు. మనం చెప్తాం కానీ బట్ దీనికైతే ఛార్జ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఈ సర్టిఫికేట్ చేసుకుంటే కాల్స్ చాలా పెరుగుతాయి. అర్థం కాదు. కాల్స్ అయితే చాలా పెరుగుతాయి. ఎందుకంటే మాకు రిక్వైర్మెంట్లు డైరెక్ట్గా అడుగుతున్నారు కదా. అంటే చాలా మంది అడుగుతారు. అంటే బేసిక్ మీకు సర్టిఫికేషన్ ఉందా అని. ఇది ఐటీ సిస్టమ్స్ ఆడిట్ ఒకటి ఉంది. అది అది అలైన్డ్ దీనికి ఎట్లది ఐటీ సిస్టమ్స్ ఐసాక రైట్. అదే వాళ్ళే ఇస్తారు సర్టిఫికేట్. రైట్. అంటే అది కొంచెం చిన్న సర్టిఫికేట్ అండి. ఐసాక సర్టిఫికేట్ కొంచెం చిన్న సర్టిఫికేట్. మీరు బెస్ట్ సర్టిఫికేట్ మార్కెట్ లో రన్నింగ్ లో ఉన్న సర్టిఫికేట్ ఏంటంటే మీరు చెప్పిన సర్టిఫికేట్ ఫస్ట్ చేయాలి కంపల్సరీ. బట్ యాక్చువల్ గా ఒకదానికి పెట్టుకుంటే అంటే అన్ని మనకు అవసరం లేదు. నా సజెషన్ ఏంటంటే ఐఎస్ఓ లీడ్ ఆడిటర్ ఉంటుంది అనమాట. లీడ్ ఆడిటర్లు డైరెక్ట్ గా ఐఎస్ఓ లీడ్ ఆడిటర్ సర్టిఫికేషన్ చేయండి. అంటే ఇందులో మీరు చూసేది ఏం లేదు రియల్ గా. అర్థం కదా. మనం దాని రిలేటెడ్ ఆర్గనైజేషన్ కి పేమెంట్ చేస్తే వాళ్ళే అర్థం కదా. ఇది ఓపెన్ బుక్ ఎగ్జామ్ కింద ఉంటుంది. ఓపెన్ బుక్ ఎగ్జామ్ వాళ్ళు బుక్ ఇస్తారు. బుక్ లో చూసి రాయాలి. ఎలాగే వాళ్ళు కూడా కొన్ని టిప్స్ చెప్తారు కదా. ఎందుకంటే మనం ఆ ఆర్గనైజేషన్ త్రూ వెళ్ళాం కదా లేకపోతే. ఓకేనా. సో ఇది ఒక 25,000 అలా ఖర్చు అవుతుంది. పెట్టుకుంటే మంచిది. పెట్టుకోపోయినందుకు మాత్రం జాబ్ రాదని నేను చెప్పను. ఎందుకంటే మేమైతే అంటే మా దగ్గర ఉన్న ఎక్కువ మంది స్టూడెంట్లు ఈ సర్టిఫికేషన్ లేకుండానే ప్లేస్ అవుతున్నారు. అదే కదా. మీరు చెప్పిన ఐసాక సర్టిఫికేట్ ఏమో ఫస్ట్ చేయాలి. ఈ ఐఎస్ఓ లీడ్ ఆడిటర్ డైరెక్ట్ గా చేసేస్తే మీరు ఒక లెవెల్ 3 సర్టిఫికేట్ చేసినట్టు అవుతుంది అనమాట. ఓకే. అది బెస్ట్ ఆప్షన్. ఎందుకు లేదంటే అక్కడో పాతికలు ఏంటి మన వల్ల అవ్వదు. అదే బెస్ట్ సర్టిఫికేట్ ఏదో చూసుకుని అది కరెక్ట్ చేసుకుంటే అయిపోతుంది. ఐఎస్ఓ 27001 ఇది వరకు 2013 ఉండేది. ఇప్పుడు 2022 సర్టిఫికేషన్ చేస్తాం అనమాట. 2013 పాతది. ఇప్పుడు 2022 ఉంది. ఇప్పుడు ఒకసారి చేస్తే దగ్గర ఒక 10 years వ్యాలిడిటీ మినిమం ఉంటుంది. ఓకే. దాని తర్వాత సర్టిఫికేషన్ మనము రెన్యూ చేసుకోవటమేనా లేకపోతే అది ఎక్స్పైర్ అయిపోతుంది ఇంకా? అసలు మీకు క్వశ్చన్ చెప్పడం, మీరు కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళే సర్టిఫికేషన్ చేస్తారు మీతో. ఎందుకంటే క్లయింట్ దగ్గర పంపించాలంటే వాళ్ళకి సర్టిఫికేషన్ మీకు కావాలి. అందుకని ఏంటంటే ఒక 1 year అయినప్పటి నుంచి మీ మీద ప్రెజర్ పెడతారు. బస్ ఆ సర్టిఫికేట్ చేయి, ఈ సర్టిఫికేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి కూపన్స్ ఉంటాయి. అది మీ డబ్బులతో కాదు కదా, వాళ్ళ కూపన్స్ కదా. అప్పుడు అంటే మనకు కుదిరినంత వరకు చేసుకుంటూ వెళ్ళిపోతే మంచిది. ఒకసారి కంపెనీలోకి వెళ్ళిన తర్వాత. ఓకేనా. థ్యాంక్స్. సర్టిఫికేట్ నేమ్ ఏంటండి? సర్టిఫైడ్ ఏదో అన్నారు. అదే ఐఎస్ఓ లీడ్ ఆడిటర్ సర్టిఫైడ్. ఓకే. ఐఎస్ఓ నేను చెప్తానండి. మీరు అంత వరి అవ్వక్కర్లేదు. నేను కంపల్సరీ. ఎందుకంటే బేసిక్ గా సర్టిఫికేట్ చేయాలంటే మనం అంటే దీనికి రకరకాల ఆర్గనైజేషన్స్ ఉంటాయి. మనం ఏ ఆర్గనైజేషన్ చేయాలి అదేండి కదా. అది కొన్ని ఉంటాయి. కొన్ని ఆర్గనైజేషన్ చేస్తాడు ఓన్లీ 1 year వ్యాలిడిటీ ఇస్తాడు. అదే కదా, మనకి పగిలిపోద్ది అసలే. అర్థం కదా. అందుకని అలా కాదు, మనకు కొంచెం ఒక 10 years అయినా వ్యాలిడిటీ ఉండేటట్టు చూసుకుని పెట్టుకుంటే బెటర్. ఇప్పుడు ఐఎస్ఓ లీడ్ ఆడిటర్ అయిపోయారు అనుకో, సర్టిఫికేషన్ వచ్చేసింది అనుకో, ఇంకా వేరే సర్టిఫికేషన్ చేయాలి మనం కూడా. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత అసలు చెప్పాలంటే ఈ ఆడిటర్స్ కి సర్టిఫికేషన్స్ మోస్ట్ వర్త్డ్. చేసి పని కంటే కూడా ఆ సర్టిఫికేషన్ వర్త్డ్. అందుకే కంపెనీలోకి వెళ్ళిన తర్వాత బద్దకించకుండా కంపల్సరీ చేయాలి. ఓకే. బేసిక్ గా సాలరీస్ ఎలా ఉంటాయి ఇవి ఫ్రెషర్స్ కి, ఎక్స్పీరియన్స్ కి అలా? మేడం ఫ్రెషర్స్ అంటే డైరెక్ట్ ఫ్రెషర్ అంటే బీటెక్ అయ్యి 2023లో అయితే 2024లో అయితే అంటే నాకు తెలిసి అంత ఎక్కువ ఓపెనింగ్స్ ఉండవు. నాకు ఐడియా ఉన్నంత వరకు ఎక్స్పీరియన్స్ వాళ్ళకే ఉంటాయి. ఎక్స్పీరియన్స్ వాళ్ళకంటే 4+ మనం కంపల్సరీ పెడతాము. ఎంత గ్యాప్ ఉన్నా సరే 4+ నుంచి మొదలు పెడతాము. ఇప్పుడు 17 years ఉన్న 17 years, 6 years ఉన్న 6 years, 12 years ఉన్న 12 years పెట్టేసుకోండి డైరెక్ట్ గా. అది వాళ్ళ రేషియోలో అర్థమైంది కదా. వాళ్ళ రేషియోలో నార్మ్స్ వస్తుంది అంటారు అంతేనా? అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి స్టాండర్డ్. ఎగ్జాంపుల్ గా ఒక ఎక్స్పీరియన్స్ ఎగ్జాంపుల్ మీరు అనుకున్నట్టు 5 years అనుకుందాం. సో 5 years ఎక్స్పీరియన్స్ కి ఒక స్టాండర్డ్ రేట్ అనేది కంపెనీ ఉంటుంది కదా. యాజ్ పర్ అలా ఎలా ఉందో అనేది మీరు చెప్పగలరా? ఎంత ఉంటుంది? అది కూడా నేను చెప్తాను మేడం. యాక్చువల్గా ఏంటంటే అది 10 to 15 మధ్యలో వేరీ అవుతుంది. ఓకే. 10 to 15 మధ్యలో వేరీ అవుతుంది. మీకు ఆల్రెడీ 15 ఉంది అనుకోండి, అప్పుడు 50% హైక్ అడగవచ్చు. ఇప్పుడు జనరల్ గా యాక్చువల్గా ఆల్రెడీ ఇప్పుడు అంటే మనకి బేసిక్ ఏంటంటే వేరే ఇట్ల నుంచి వచ్చినప్పుడు కొంచెం తక్కువ శాలరీలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉండదు.
అదేంది కదా, అంటే మార్కెట్ స్టాండర్డ్ ఫాలో అవుతారు. లేదు నాకు ఆల్రెడీ 15 lakhs ఉంది కదన్నా, నేను మళ్ళీ 10 to 15 వస్తే నాకు ఉపయోగం ఉండదు కదా అని కొంతమంది అడుగుతారు. జనరల్‌గా ఏంటంటే అప్పుడు అంటే అంటే ఇప్పుడు వాళ్ళకున్న ప్యాకేజ్ మీద అంటే కంపెనీలో 40%, 50% వేరే అవ్వకుండా ఎవడు కంపెనీ అయితే మారడు కదా! సో, కంపల్సరీ అది కూడా ఇస్తారు. ఇబ్బందేం లేదు. అంటే బేసిక్ చెప్పండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు మినిమం 4 years అని అంటున్నారు. అవును. బేసిక్‌గా ఏంటంటే 4 years అని అంటే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కంపెనీకి ఆబ్వియస్‌లీ హై ఉంటుంది. ఓకే. 4 years ఇది చేశారు అని. ఇప్పుడు అవును. మీ ట్రైనింగ్ తీసుకున్నది అండ్ యాస్ పర్ ప్రాజెక్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. కంపల్సరీ. సో ఈజ్ ఇట్ ఐ మీన్ లైక్ ఈజ్ ఇట్ మేనేజబుల్ 4 years అనేది? మేడం ఇప్పుడు మాకు పొద్దున్న లేసి ఇంక అదే పని ఉంటది కదా మేడం. అంటే మీకు వేరే పనేం పెట్టుకోం కదా మేము కూడా. అంటే బేసిక్‌గా మీకు ఏం చెప్తానంటే మేడం యాక్చువల్‌గా మేము ఏదైతే కంటెంట్ ఇస్తామో, మేము ఏదైతే నోట్స్ ఇస్తామో అర్థమైంది కదా! దాన్ని మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకే క్లారిటీ వచ్చేది మేడం. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, మీకు అంతగా డౌట్ ఉంటే మీరు సగం రోజులు అయినప్పటికే ఒక రెజ్యూమ్ పెట్టండి. మీకు కాల్ వస్తది కదా! ఓకే. కాల్ వచ్చిన దాన్ని బట్టి మీకే క్లారిటీ వస్తది. ఓకే. మనోడు అందుకే ఈ టాపిక్ డిస్కస్ చేసాడని మీరు అనుకుంటారు ఇప్పుడు. అర్థమైంది కదా! ఇప్పుడు మేము ఫస్ట్ చెప్పినప్పుడు క్యాజువల్‌గా ఉంటది. అదే క్వెషన్ ఇంటర్వ్యూలో అడిగితే అంత క్యాజువల్‌గా ఉండదు మనకి. వినేటప్పుడు ఈ క్వెషన్ అడిగానని దయచేసి రాంగ్‌గా అర్థం చేసుకోకండి. బికాజ్ ఆల్రెడీ నేను ఒక స్టెప్ తీసుకొని ఫేస్ చేసి వచ్చాను కాబట్టి నెక్స్ట్ స్టెప్ అనేది కేర్‌ఫుల్‌గా వేయాలి కాబట్టి అడుగుతున్నాను అంతే. మేడం డెఫినెట్‌లీ ఒకటికి 2 సార్లు చెక్ చేయండి మేడం. చెక్ చేయాలి కూడా బేసిక్‌గా. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం యాక్చువల్‌గా ఒక ఇన్‌స్టిట్యూట్ అనే కాదు జనరల్‌గా మీరు అడిగితే మీకు చాలా విషయాలు తెలుస్తాయన్నమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ గట్రా ఉంటారు కదా మేడం. మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఎప్పుడైనా సరే ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలుసుకోవాలి. ఇప్పుడు అసలు దీనిపైన ఎవరు లేరండి. అసలు ఒక్క పర్సన్ కూడా లేరు. అంటే కొంచెం అంటే రీసెంట్ స్టార్ట్ కదా మేడం. కొంచెం అలాగే ఉంటది. రీసెంట్ స్టార్ట్ కదా! అందుకే పెరుగుతది. మార్కెట్ బాగా గ్రోన్ అవుతది. మేడం మేము ఇనీషియల్ డేస్‌లో స్టార్ట్ చేసినప్పుడు అంటే ఓకే 1.5 year అప్పుడు బేసిక్‌గా మేము తిప్పి కొడితే గట్టిగా 10 కంపెనీలు కూడా కనపడేవి కాదు మాకు. 10 కంపెనీలు కూడా కనపడేవి కాదు మాకు. అదే ఇప్పుడు చూసామనుకోండి సో మెనీ కంపెనీస్ దగ్గర ఇప్పుడు మేము చూసినట్లు ఒక 70 కంపెనీలన్నా మేమే లిస్ట్ అవుట్ చేసి ఉంటాం. ఓకే. మేమే లిస్ట్ అవుట్ చేసి ఉంటాం. ఓకే. సో అలాగే అంటే ఇంకా మార్కెట్ పెరుగుతది. ఎక్కువ పెరుగుతది. ఓకే. ఓకే. ఓకే అండి. థ్యాంక్ యూ. యాహ్! సరే ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా ప్రాబ్లమ్ అవుతాయండి? బీజీ వెరిఫికేషన్ లేదంటే డాక్యుమెంట్స్ కరెక్ట్ లేని వాళ్ళకి? బేసిక్‌గా ఇప్పుడున్న మార్కెట్‌లో నేను బాగా విన్నది, ఎక్కువ మంది దగ్గర విన్నది ఏంటంటే ఇష్యూ పీఎఫ్ గనక ఓవర్‌లాప్ ఉంటే అదొక ఇష్యూ ఉంది. ఓకే. పీఎఫ్ ఓవర్‌లాప్ అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ లెక్క. డ్యూయల్ ఎంప్లాయ్‌మెంట్ ఉంటే అది ఇష్యూ కింద కన్సిడర్ చేస్తున్నారు ఎక్కువ మంది. ఓకేనా? సో ఖాళీగా ఉన్న వాళ్ళకి అసలు ఏమి ఉండదు కదా! వాళ్ళకి కంప్లీట్ ఖాళీగా ఉన్న వాళ్ళు క్లీన్ చీట్ ఉన్నట్టు. ఓకేనా? సో వాళ్ళు నీట్‌గా పెట్టుకోవాలి. అర్థం కాదు. ఎక్స్‌పీరియన్స్ నీట్‌గా పెట్టుకుంటే సరిపోద్ది. ఓవర్‌లాప్ ఉన్న వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే యాక్చువల్‌గా మరీ పెద్ద కంపెనీలు కాకుండా మిడ్ లెవెల్ కంపెనీస్‌కెళ్తే వాళ్ళు ఓవర్‌లాప్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. ఓకేనా? ఓకే. ఓవర్‌లాప్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. అర్థమైంది కదా! సో ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి మీరు ఎవరి దగ్గర అయితే ఎక్స్‌పీరియన్స్ డాక్యుమెంట్లు తెచ్చుకుంటారో ఓకేనా? వాళ్ళని ఒక రౌండ్ అడగాలి మీరు కూడా కంపల్సరీ. ఏమనంటే నేను పలానా కంపెనీకి వెళ్తున్నాను ఇంటర్వ్యూకి. అసలు ఈ కంపెనీకి మీరు క్లియర్ చేయగలరా లేదో ఒకసారి కనుక్కోండి. ఓకేనా? అది కూడా అండ్ ఇంకొకటి ఏంటంటే జనరల్‌గా అదేంది కదా! రీసెంట్ ఇయర్‌ది అదేంది కదా! ఐటీ రిటర్న్స్ కంపల్సరీ ఫైల్ చేయండి. రీసెంట్ ఇయర్‌ది ఐటీ రిటర్న్ కంపల్సరీ ఫైల్ చేయండి. ఎందుకంటే వాడు కంపల్సరీ మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారని అడుగుతాడు. అంటే ఫార్మ్ ఐటీ రిటర్న్స్ అంటే జాబ్ చేస్తున్నట్టు సమ్ ఇన్‌కమ్ చూపియాలి. మన ఎంప్లాయ్‌మెంట్ ఇన్‌కమ్ చూపియాలి. రైట్. అదే కదా! అంతే. కొంతమంది ఏంటంటే ఇప్పుడు బిజినెస్ జస్ట్ ఏదో చేస్తారు కదా! మనకు కంపెనీ నుంచి సంథింగ్ ఎంప్లాయ్‌మెంట్ నుంచి ఇంత ఇన్‌కమ్ వచ్చింది అన్నట్టు అందులో ఉండాలి. రైట్. అదే మీ ఫార్మ్ 16లో కూడా రిఫ్లెక్ట్ అవుతది. మీరు ఫార్మ్ 16లో అంటే ఇప్పుడు మీరు ఒక కంపెనీకి అదేదో కన్సల్టెన్సీ దగ్గర డాక్యుమెంట్లు తెచ్చుకున్నారనుకోండి. మీకాడ ఫార్మ్ 16 ఇస్తాడు. ఆ ఫార్మ్ 16 రిఫ్లెక్షనే ఫార్మ్ 26 ఇయర్స్‌లో కనపడుతది. ఓకే. ఓకే. ఒకవేళ మీరైనా కుదిరితే పీఎఫ్ గనక అంటే పీఎఫ్ ఉన్న కంపెనీ తెచ్చుకోగలిగారు అనుకోండి. మనకేమని ఉంటదంటే పీఎఫ్ అదే కదా! పీఎఫ్ పాస్‌బుక్ అని ఒకటి ఉంటదన్నమాట. అంటే పీఎఫ్ హిస్టరీ ఒకటి ఉంటది. పీఎఫ్ హిస్టరీలో ఏం రాసి ఉంటదంటే పలానా కంపెనీలో పలానా డేట్ నుంచి పలానా మంత్ అండ్ ఇయర్, పలానా మంత్ అండ్ ఇయర్ అని రాసి ఉంటది అంతే.
ఫస్ట్ వాళ్ళు అదే జనరల్గా అది అడుగుతారు. అదే కదా అంటే వాళ్ళు ఇంకొంచెం డీప్గా డైవ్ చేయాలనుకున్నారు అనుకోండి పిఎఫ్ హిస్టరీ కూడా అడుగుతారు. ఓకే అంటే పిఎఫ్ హిస్టరీ అంటే మీరు ఏం చెప్పాలంటే పిఎఫ్ పాస్బుక్ అడుగుతారు. ఓకే మీరు ఎక్కడి నుంచి అయితే డాక్యుమెంట్లు తెచ్చుకుంటున్నారో వాళ్ళతో ఇవి కూడా మాట్లాడండి. అంటే వాళ్ళు కొద్దిగా ఎడిట్ చేసి ఇవ్వడం ఏదో చేస్తారు వాళ్ళు. ఓకే ఎడిటేషన్ అంటే మళ్ళీ అవి డమ్మీ అయిపోతాయి కానీ వాళ్ళు కొంతమంది అంటే ఇంతకుముందు అడిగాను ఒకతని మీరు డైరెక్ట్ పిఎఫ్ ఉంటుంది ఒరిజినల్ పిఎఫ్ అది మీరు ఇంటర్నెట్ లో కూడా ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు అని చెప్పాడు. అది ఇంకా సూపర్ కదండి. అది మన వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తారు లేవు. అలా అంటే వాళ్ళ దగ్గర ఫీజిబిలిటీస్ ఉంటాయండి. అంటే బేసిక్గా డాక్యుమెంట్లు ఇచ్చే వాళ్ళ బిజినెస్ అది. సో వాళ్ళ ఫీజిబిలిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఓకేనా మీరు అంటే మోస్ట్లీ అంటే ఎంత కుదిరితే అంత ఎక్కువ జెన్యున్ గా తెచ్చుకోగలిగితే మంచిది. అది ఓకే అంటే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను జనరల్ గా మీరు ఏమంటారు దాన్ని ఫస్ట్ మీరు మీ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో జనరల్ గా అక్కడికి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోండి అది ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అయిందో లేదో. సరే ఎగ్జిస్ట్ అయింది అనుకోండి బోర్డు ఉందా లేదా. ఓకేనా బోర్డు ఉందా అంటే ఎంతో కొంత చిన్నగా ఆఫీస్ లో కనపడుతుందో చూసుకోండి మీరు. ఏది అంటే ఇప్పుడు మీరు చెప్పే సర్టిఫికేట్ తీసుకునే వాళ్ళదా లేదంటే వాళ్ళు ఇచ్చే కంపెనీ అంటున్నారా? వాళ్ళు ఇచ్చే కంపెనీ కదండి మీరు ఆ కంపెనీ పెట్టుకునే కదా వెళ్తారు. ఇప్పుడు మనకు సర్టిఫికేట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడో చిన్న ఆఫీస్ పెట్టుకుని కూర్చుంటారు కదా. ఆ ఆఫీస్ మనకి ఎందుకండి ఇప్పుడు ఆఫీస్ గురించి వాళ్ళకి చెప్తే ఇంకా అంతకంటే పెండింగ్ ఏమి ఉండదు. సో ఒరిజినల్ కంపెనీ ఏదైతే తీసుకుంటున్నామో రియల్ గా కంపెనీ ఉందా లేదో చూసుకోవాలి. ఓకేనా కంపల్సరీ కంపెనీ ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అయిందో లేదో చూసుకోవాలి. ఫిజికల్ వెరిఫికేషన్ కంపల్సరీ ఎందుకంటే రేపు పొద్దున్న మీరు ఏదో కంపెనీకి వెళ్తారు వాడు ఫిజికల్ వెరిఫికేషన్ ఆ కంపెనీకి వెళ్తే ఏం చేస్తారు. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అదే కదా. సో మీరు ఈ ఫార్మ్ 16లు ఫార్మ్ 26 లో రిఫ్లెక్షన్ మీరు పెట్టి ప్యాకేజ్ మీరు పిఎఫ్ వేయించుకుంటే పిఎఫ్ రిఫ్లెక్షన్ అన్ని కొంచెం టైం పెట్టి వెరిఫై చేసుకోండి. సో దానికి మీ సైడ్ నుంచి సజెషన్ చేస్తారా వీళ్ళు అయితే బాగుంటారు అని మేమే వెతుకోవాలి? లేదండి యాక్చువల్లీ అవి మనం చూడము యాక్చువల్గా. అంటే మేమే చూసుకుంటాము కాకపోతే మీకు ఏమైనా ఉంటాయి కదా రిలేషన్స్ వీళ్ళ దగ్గర అయితే డాక్యుమెంట్స్ కొంచెం కరెక్ట్గా ఉంటాయి వెళ్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళండి అన్నట్టు అలాంటి ఏమైనా సజెషన్ ఇస్తారా? అది అంటే అదే ఏమంటారంటే యాక్చువల్గా అది అంటే మీకు కొంచెం ఐడియా ఉంటుంది ఎవరి దగ్గర తీసుకుంటే ఓకే అవుతుంది ఎవరి దగ్గర దొరికిపోతుంది. నేను అదే చెప్తాను సజెషన్ కంపల్సరీ ఇస్తాం. ఓకే అంటే అది మళ్ళీ మనం చెప్పకూడదండి యాక్చువల్ అఫీషియల్ ఒకసారి అదంతా ఆఫ్లైన్ బెటర్. పర్సనల్ గా నేను చెప్పేది ఏంటంటే అవి అంటే బేసిక్ గా అది ఎవరు తలక పెట్టుకోరు అది కొద్దిగా తలనొప్పులు ఉంటారు. మోహన్ గారు ఒక క్వశ్చన్. సో యాక్చువల్ గా అంటే ఇప్పుడు అంటే మీరు బేసికలీ ఆడిట్ బ్యాక్గ్రౌండ్ అంటే ఆల్రెడీ వర్కింగ్ అంటే ఎందుకు అడిగానంటే అంటే ఇప్పుడు యాక్చువల్గా మనకి రియల్ టైమ్ సినారియో ఎగ్జాంపుల్స్ కావాలంటే అంటే ఇప్పుడు జనరల్ గా మామూలుగా మన కోర్స్ అటెండ్ అయినప్పుడు జనరిక్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉంటాయి. సో అలా కాకుండా ఒక రియల్ టైమ్ సినారియో ఇప్పుడు బ్యాంకింగ్ ఉంది ఫర్ సపోజ్ బ్యాంకింగ్ లో ఎలా ఉంటుంది ఇంటర్నల్ ఆడిటింగ్ అనేది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ అంటే ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఆ సైడ్ వర్కింగ్ ఉంటే మీకు కొంచెం రియల్ టైం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. సో అందువల్ల అడుగుతున్నాను. అది నేను అనేది ఏంటంటే అదే కదా అంటే వర్క్ చేసిన వర్క్ ని డైరెక్ట్ గా అంటే ఇలా స్క్రీన్ మీద డిస్ప్లే చేయలేము మనం. ఓకే అది అంటే నేనేంటంటే యాక్చువల్గా మీకు అదే చెప్తాను కదండి. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే అది మీరు ఏ లెవెల్లో ఏ కైండ్ ఆఫ్ కంట్రోల్స్ ఎలా వెరిఫై చేస్తారని నేను చెప్తాను కంపల్సరీ. ఓకే నేను అదే చెప్తున్నాను యాక్చువల్గా ఏంటంటే ఏదో కంట్రోల్ చెప్పేసి కంట్రోల్స్ ఎలా టెస్ట్ చేస్తారని కాదు ఫోకస్ నాది. ఓకే అదే కదా మన ఫోకస్ ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా ఏ లెవెల్లో ఏ కంట్రోల్స్ ఎలా ఇదే కంట్రోల్. ఓకే ఇప్పుడు ఐఎస్ఓలో ఎక్కడ వరకు టెస్ట్ చేస్తారు, సాక్స్లో ఎక్కడ వరకు టెస్ట్ చేస్తారు, నిస్ట్లో ఎక్కడ వరకు టెస్ట్ చేస్తారు. ఓకేనా సో ఈ లెవెల్ వరకు మనం కంపల్సరీ చెప్పిస్తాను నేర్పిస్తాను కూడా అది. ఓకే రైట్. నేను యాక్చువల్గా మీకు చెప్పాలంటే నాట్ జస్ట్ ఆడిటింగ్ అండి. యాక్చువల్గా మీరు ఏ టెక్నాలజీ అని అడిగినా నేను చెప్తాను. అందులో అంటే నాకు చాలా వరకు ఐడియా ఉంటాయి ఎందుకంటే నేను కొంచెం ఆర్కిటెక్ట్ కింద ఉంటాను కదా. అంటే మీరు ఆల్రెడీ చాలా ఇయర్స్ నుంచి ఆడిటింగ్ లో ఉన్నారా? చాలా ఇయర్స్ నుంచి అని అనకూడదు, చెప్పాలంటే ఒక 3 years నుంచి ఆడిటింగ్ పెట్టుకోవచ్చు ఎందుకంటే నేను అన్ని చేసిన తర్వాత అదే కదా. ఓకే ఓకే సో అంటే ఫ్రీక్వెంట్ గా ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాను అనమాట. అదే కదా. ఓకే అందుకని నాకు ఎక్కువ టెక్నాలజీస్ మీద కూడా ఐడియా ఉంటుంది. సో అంటే ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎంత మీది? నా దాకా 17 years దాకా ఉంటుంది. ఓకే అదే కదా 17 years.
సో అందుకని నాకు కూడా అదే ఎక్కువే ఉంటాయి. అదే అదే కదా. ఇప్పుడు అంటే నేను బేసిక్‌గా ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా ఎక్కువ నేర్చుకుంటూ ఉంటాను కాబట్టి, ఓకే. ఒక ఓకే. విధంగా చెప్పాలంటే ఇప్పుడున్న కంపెనీలో జనరల్‌గా ఇది ఎలా ఉంటదంటే యాక్చువల్‌గా ప్రతి దానికి ఒకరిని దోస్తారు. అంటే కొత్తగా ఏదైనా రాగానే ఒకరిని దోస్తారు కదా! ఓకే. అదే ఆ దోసి అందుకని నాకు ఎక్కువ ఎక్స్‌పోజర్ వస్తది. ఓకే. అది. సో అది విషయం. ఓకే. యాహ్! యాహ్! అది. ఇంకా? గైస్. సో బేసిక్ ఏంటంటే అదే ఇదైతే డాక్యుమెంట్‌ల పాటు మళ్ళీ ఒకసారి సెపరేట్‌గా ఆఫ్‌లైన్‌లో డిస్కస్ చేద్దురు గానీ మరి ఇంత ఎక్కువొద్దు. సో పర్లేదండి. రైట్. ఓకేనా. సో ఇది మళ్ళీ ఇప్పుడు ఈ వీడియోని కూడా కట్ చేసి ఇవ్వాలి మీకు ఇప్పుడు. అంతేను కదా! సరే. అదే ఒకసారి మన వెంకట్ సార్ చూస్తారు. సరేనా? ఇంకా అంటే మనం రేపు కనెక్ట్ అవుదాం. రేపు కనెక్ట్ అయినప్పుడు మిగిలిన విషయం డిస్కస్ చేద్దాం. ఓకే. యాహ్! ఓకే. ఓకే. నేను చెప్తున్నాను కదా! బేసిక్‌గా నేను అనేది ఏంటంటే కంపల్సరీ అన్నిటిని లింక్ చేసుకునే చెప్తాను. లింక్ నాకు చాలా ఇంపార్టెంట్. లింక్ లేకపోతే మనకి సబ్జెక్ట్ గుర్తెట్టుకోవడం హార్డ్ అయిపోద్ది బాగా. ఓకేనా. నేను లింకుల మీద ఫోకస్ చేస్తాను ఎక్కువ. ఓకే. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ ఆల్. ఓకే. థాంక్ యూ. యాహ్! గుడ్ అయితే. నంబర్ పంపిస్తా అన్నారండి.